దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాము. కొన్ని దినాల పాటు వివాహము గురించి, కుటుంబ వ్యవస్థల గురించి మాట్లాడాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉండి ఉన్నాను. ಕೆಲವು ದಿನಗಳ ಕಾಲ ವಿವಾಹದ ಬಗ್ಗೆ, ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಯ ಬಗ್ಗೆ ಮಾತನಾಡಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡಿದ್ದೀನಿ. కాబట్టి వివాహాలు జరిగిన వాళ్ళు, వివాహాలు చేసుకోబోతున్నటువంటి వాళ్ళు జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. వివాహ ఆదವರು, వివాహ ఆగువವರು జాగ్రత్తగా కేಳಿ. పరిశుద్ధమైన గ్రంథములో మనకి అన్ని వాక్యాలు మనకి తెలిసినవే. పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ಎಲ್ಲಾ వాక్యಗಳು నಮಗೆ ತಿಳಿದಿವೆ. కానీ దేవుడు నూతనముగా మనకి అనుగ్రహించుతున్నటువంటి మాటల్ని మరలా జాగ్రత్తగా విందాము. ఆ మాటల ద్వారా మనం ఏదైనా సరి చేసుకోవలసింది ఉన్నట్లయితే సరి చేసుకునే వారముగా మనము ఉందాము. ದೇವರು ಹೊಸದಾಗಿ ಮಾತನಾಡಿದಾಗ ನಾವು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳುವುದನ್ನು ನಾವು ಸರಿ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఎందుకో నాకు పెళ్లిళ్ళ గురించి కొన్ని మాటలు ఇంకా ఎక్కువగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. మದುವೆಯ ಬಗ್ಗೆ ಇನ್ನೂ ಜಾಸ್ತಿ ಹೇಳಬೇಕು ಅಂತ ಆಸೆ ಆಗಿದೆ. ఎందుకంటే పెళ్లి రోజు ఎటు అంత సమయము దొరకదు. ಯಾಕಂದ್ರೆ ಮದುವೆ ದಿನದಲ್ಲಿ ಅಷ್ಟು ಸಮಯ అందరూ హడావిడిలోనే ఉంటారు. కాబట్టి ముందుగానే దేవుడు నాకిచ్చిన వారిని సిద్ధపరచాలని అనుకుంటూ ఉండి ఉన్నాను. ಮೊದಲಿಗೆ ನನಗೆ ಕೊಟ್ಟವರಿಗೆ ನಾನು ಅವರನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి వివాహం గురించి పరిశుద్ధమైన గ్రంథం ఏం బోధిస్తుంది అనేవి ఈ రోజు మనం తెలుసుకుందాం. కొన్ని విషయాలు ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥ ಏನು ಬೋಧಿಸುತ್ತಿದೆ ಅಂತ ನಾವು ನೋಡೋಣ. అపోస్తుల వంటి పౌలు గారు హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వివాహం గురించి దేవుడు చాలా స్పష్టమైన మాటలు రాయించిన వాడిగా ఉన్నాడు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲವರು ಹೆಬ್ರಿ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ 13ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಅವರು ಬರೆದಿದ್ದಾರೆ. 13వ అధ్యాయము 3-4 వచనాలు ఎవరైనా కూడా బిగరగా చదవండి. హెబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 3-4. హెబ్రూస్ 13:3-4. నాలుగు చదువుపద్దు. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వేశ్యాసంగులకును వ్యభిచారులకును దేవుడు తీర్పు తీర్చును. చాలండి. ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూచి ఉండి ఉన్నట్లయితే పౌలు గారు ఎంతగానో హెబ్రీ సంఘానికి ఈ యొక్క మాటలు రాస్తూ వివాహం గురించి చాలా చక్కగా మాట్లాడుతున్నట్లు చూస్తూ ఉండి ఉన్నాము. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలని దేవుడు అనుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. పానుపు ఎంతగానో నిష్కల్మషమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. అసలు వివాహము అంటే ఏంటో మనందరము కూడా తెలుసుకుందాం. దాని గురించి మన మాటలు కాదు కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుందో అవే మనందరము కూడా తెలుసుకుందాం. వివాహం అంటే ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి జీవించడానికి దేవుడు ఏర్పరచినటువంటి ఒక క్రమమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలను క్రమమైన పద్ధతిలో నడిపించేవాడిగా ఉండి ఉన్నాడు. కాబట్టి వివాహం గురించి మనము చూస్తుంటే ఒక స్త్రీ పురుషుడు కలిసి జీవించడానికి దేవుడు ఏర్పరిచిన క్రమమే వివాహముగా మనము పిలుస్తూ ఉండి ఉన్నాము. అలా కాకుండా వివాహం జరగకుండా ఒక స్త్రీ గాని పురుషుడు గాని కలిసి జీవిస్తూ ఉన్నట్లయితే అది జారత్వం అని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. ఇది అక్రమముతో కూడినది. అర్థమవుతా ఉన్నదండి. వివాహ వ్యవస్థ ద్వారా కలిసి జీవించడము క్రమమైన పద్ధతి. వివాహము జరగకుండా ఒక స్త్రీ పురుషుడు కలిసి జీవిస్తుంటే అది అక్రమమైనది, అది దేవునికి విరోధమైనది. దానిని ఎంతగానో జారత్వమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಒಂದು ಸ್ತ್ರೀ ಪುರುಷನು ವಿವಾಹದಿಂದ ಸೇರಿ ಇರುವುದು ಕ್ರಮವಾಗಿರುವುದು, ಆದರೆ ಅದೇ ಆ ವಿವಾಹವನ್ನು ಮಾಡದೇ ಇರುವುದು ಅಕ್ರಮವಾದದ್ದು, ದೇವರಿಗೆ ವಿರೋಧವಾದದ್ದು. అదే రీతిగా వివాహము జరిగిన తర్వాత తన భార్యను తన భర్తను విడిచిపెట్టి వేరే వారితో జీవిస్తూ ఉండి ఉన్నట్లయితే దానిని వ్యభిచారమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ವಿವಾಹ ಆದ ಮೇಲೆ ತನ್ನ ಹೆಂಡತಿ ಗಂಡನನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆಯವರ ಜೊತೆ ಇರುವುದು ವ್ಯಭಿಚಾರ ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఇది కూడా అక్రమమైనది. ಇದು ಕೂಡ ಅಕ್ರಮ. ఇది దేవునికి విరోధమైనది. ಇದು
ದೇವರಿಗೆ ವಿರೋಧವಾದದ್ದು. కాబట్టి ఇలాంటి జారత్వము, ఇలాంటి యొక్క వ్యభిచారము ఉండకూడదని దేవుడు ముందుగానే ఆలోచన చేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಇಂತಹ ಜಾರತ್ವವು, ಇಂತಹ ವ್ಯಭಿಚಾರವು ನಮ್ಮಲ್ಲಿ ಇರಬಾರದು ಅಂತ ಯೋಚನೆ ಮಾಡಿದ್ದಾರೆ. ఇదే పౌలు గారు తన పత్రికల్లో కొన్ని మాటలు చాలా స్పష్టంగా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇದೇ ಪೌಲವರು ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಮಾತನಾಡಿದ್ದಾರೆ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో చూచి ఉండి ఉన్నప్పుడు, ఎంతగానో మీలో జారత్వములు జరుగుచున్నందువలన నేను ఈ మాటలు చెబుతున్నానని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮೊದಲನೇ ಕೊರಿಂಥಿ ಪತ್ರಿಕೆ 7ನೇ ಅಧ್ಯಾಯ 2ನೇ ವಚನದಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಜಾರತ್ವ ಇರುವುದರಿಂದ ನಾನು జారత్వాల వైపు, వ్యభిచారాల వైపు వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా చేయకుండా ఉండాలని పౌలు గారు చాలా స్పష్టంగా తన పత్రికలో వివరించుచున్నట్లు చూస్తా ఉండి ఉన్నాము. ಜಾರತ್ವದ ಕಡೆಗೆ, ವ್ಯಭಿಚಾರದ ಕಡೆಗೆ ನೀವು ಹೋಗುತ್ತಿದ್ದೀರಾ, ನೀವು ಹಾಗಿರಬಾರದು ಅಂತ ಪತ್ರಿಕೆ. ప్రతి ఒక్క స్త్రీకి సొంత భర్త ఉండవలనని బైబిల్ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಪ್ರತಿಯೊಂದು ಸ್ತ್ರೀಗೂ ಸ್ವಂತ ಗಂಡ ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలని బైబిల్ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. పురుషునిಗೂ స్వంత ಹೆಂಡತಿ ಇರಬೇಕು. సొంత భార్య, సొంత భర్తను కలిగి ఉండడం ద్వారా జారత్వములోనికి, వ్యభిచారంలోనికి వెళ్లకుండా ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి దేవుడు వివాహ వ్యవస్థలోనికి అనేక మందిని నడిపించుచున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಸ್ವಂತ ಗಂಡ, ಸ್ವಂತ ಹೆಂಡತಿ ಇರುವುದರಿಂದ ವ್ಯಭಿಚಾರಕ್ಕೆ ಹೋಗುವುದಿಲ್ಲ ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఎంతగానో వివాహము పరిశుద్ధమైనది, ఘనమైనదని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ವಿವಾಹವು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು, ಘನವಾದದ್ದು ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఎందుకంటే దేవుడు ఏర్పరిచిన ప్రతి మానవుడు ఈ వ్యవస్థలోనికి వెళ్ళి ఏ విధమైన పాపము అంటుకోకుండా పరిశుద్ధముగా జీవించాలని ఆయన తీర్మానం బట్టి ఇది దీనికి నడిపించాడు. కాబట్టి అది పరిశుద్ధమైనదిగా కనబడుతూ ఉండి ఉన్నది. ದೇವರು ಆಯ್ಕೆ ಮಾಡಿದ ತೀರ್ಮಾನದಿಂದ ಈ ವಿವಾಹಕ್ಕೆ ನೀವು ಹೋಗುವಾಗ ಇದು ಪರಿಶುದ್ಧವಾದದ್ದು ಅಂತ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. కాబట్టి వివాహాలు చేసుకోవాలి. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ವಿವಾಹವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. సాతానుడు వాక్యాన్ని ఎరిగిన వాడిగా ఉన్నాడు కాబట్టి వాక్యానికి విరోధముగా కొంతమందిని నడిపించాలనుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಸೈತಾನನಿಗೆ ವಾಕ್ಯವು ತಿಳಿದಿದೆ, ಅದಕ್ಕೆ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ಅನೇಕರನ್ನು ನಡೆಸುತ್ತಾನೆ. వివాహము చేసుకోవద్దు అని వాడు ప్రేరేపిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಿವಾಹ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಡಿ ಅಂತ ಪ್ರೇರೇಪಿಸುತ್ತಾನೆ. మీకు తెలుసో లేదో ఇప్పుడున్నటువంటి యొక్క ట్రెండ్ని గనక మనము చూచి ఉండి ఉన్నట్లయితే వివాహము చేసుకుందామన్న వాళ్ళు తక్కువ అవుతున్నారు. వివాహాలు మాకు వద్దు అని అనుకుంటున్న వారి యొక్క సంఖ్య ఎక్కువగా ఉన్నదని మనం ఎంతగానో బయట చూస్తా ఉండి ఉన్నాము. ಇವಾಗಿರುವವರನ್ನು ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ವಿವಾಹ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಎಂಬುವವರು ಕಡಿಮೆ ಆಗಿದ್ದಾರೆ, ವಿವಾಹ ಬೇಡ ಅನ್ನುವರು. ఇది సాతానుడు పుట్టించినటువంటి ఆలోచన అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి. ಇದು ಸೈತಾನನು ಹುಟ್ಟಿಸಿದ ಯೋಚನೆ ಅಂತ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. అర్థం చేసుకోండి. మరి ముఖ్యంగా జీసస్ లవ్ మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి ఒక్క సహోదరుడు, ప్రతి ఒక్క సహోదరి తెలుసుకోవాల్సిన విషయము, ಜೀಸಸ್ ಲವ್ ಮಿನಿಸ್ಟ್ರಿ ಸಭೆಯಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಬ್ಬರು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವ ವಿಷಯ, వివాహం అనేది దేవుడు తన చేతుల మీదుగా జరిగించే ఒక గొప్ప కార్యమని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ವಿವಾಹ ಎಂಬುದು ದೇವರು ತನ್ನಿಂದ ಮಾಡುವ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯ. అట్టి వివాహ వ్యవస్థలోనికి తీసుకుని వెళ్ళి దేవుడు నిన్ను బహుగా దీవించాలనుకుంటున్నాడు. కాబట్టి వివాహ వ్యవస్థలోనికి నడిపిస్తున్నాడనే విషయాన్ని నువ్వు గమనించాలి. ಆ ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ನಿನ್ನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಿ ನಡೆಸಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡಿದ್ದಾರೆ. నాకు పెళ్ళొద్దు, ఏమొద్దు, ఇలాగే ఉంటానంటారా? ನನಗೆ ಮದುವೆ ಬೇಡ, ಏನು ಬೇಡ, ಹೀಗೆ ಇರುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿ అలాగే ఉంటారా? ಹಾಗಿರುತ್ತೀರಾ? అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే తీసివేసుకొనండి. ಅಂತಹ ಯೋಚನೆ ಇದ್ದರೆ ತೆಗೆದುಹಾಕಿ. దేవుడు నీ ద్వారా కుటుంబ వ్యవస్థను నిర్మించి ఆశీర్వదించాలని అనుకుంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನಿಂದ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನಿರ್ಮಿಸಿ ಅದರಿಂದ ಆಶೀರ್ವದಿಸಬೇಕು. దేవుడు మొట్టమొదటిగా మానవుని పట్ల చేస్తున్నటువంటి ఒక కార్యము ఏదైనా ఉన్నదంటే వివాహ వ్యవస్థలోనికి దేవుడు నడిపించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮಾನವರಲ್ಲಿ ಮಾಡಿದ ಕಾರ್ಯ ಏನಾದ್ರೂ ಇದೆ ಅಂದ್ರೆ ಅದು ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ನಡೆಸುವುದು. మొట్టమొదటి ఆశీర్వాదము మానవుడికి ఎప్పుడు వచ్చిందో తెలుసండి అందరికి కూడా? ಮೊದಲನೇ ಆಶೀರ್ವಾದ ಮಾನವನಿಗೆ ಯಾವಾಗ ಬಂದಿತ್ತೋ ಗೊತ್ತಾ? ఆది కాండము 1వ అధ్యాయము 27, 28 వచనాలను పరిశీలన చేసినట్లయితే దేవుడు ఆదాముని, అవ్వగారిని కలుగ చేసిన తర్వాత, వారిని కుటుంబ వ్యవస్థలోనికి వారిని ఏకము చేసిన తర్వాత, వారిని జతపరిచిన తర్వాత, వారిని దగ్గరగా తీసుకుని ఆయన వారితో మాట్లాడినట్లు బైబిల్ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 27, 28ರಲ್ಲಿ ದೇವರು ಆದಾಮು ಹವ್ವಳನ್ನು ಕರೆದು ಅವರಿಬ್ಬರನ್ನು ಸೇರಿಸಿ ಅವರೊಂದಿಗೆ చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించండి. జాగ్రత్తగా దేవర వాక్యವನ್ನು మొట్టమొదటి వాగ్దానము, ఆశీర్వాదములు ఏ రకముగా వచ్చినాయి అనేది మనందరము కూడా తెలుసుకోవాలి. ಮೊದಲನೇ ವಾಗ್ದಾನ, ಆಶೀರ್ವಾದಗಳು ಹೇಗೆ ಬಂದಿತ್ತು ಅಂತ ನಾವು దేవుడు ఇద్దరు వ్యక్తుల్ని జతపరిచి ఏకపరిచిన తర్వాత, అనగా కుటుంబ వ్యవస్థలోనికి నడిపించిన తర్వాత వారిద్దరిని కూడా దగ్గరికి తీసుకున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಇಬ್ಬರನ್ನು ಏಕವಾಗಿ
ಭಾಗವಾಗಿ ಮಾಡಿ ಅವರನ್ನು ಸೇರಿಸಿದ ಮೇಲೆ ಅವರೊಂದಿಗೆ అప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆಗ ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಾನೆ. మొదటి అధ్యాయము 28వ వచనంలో చాలా స్పష్టంగా అట్టి ఆశీర్వాదము కనబడుతూ ఉండి ఉన్నది. ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನದಲ್ಲಿ మీరు ಸ್ಪಷ್ಟವಾಗಿ ఫలించండి అని దేవుడు అక్కడ పలుకుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಫಲಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మీరు అభివృద్ధి పొందండి అని చెప్పేసి దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మీరు విస్తరించండి అని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವಿಸ್ತರಿಸಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. మీరు భూమిని లోపరుచుకునని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನೀವು ಭೂಮಿಯನ್ನು ವಶಪಡಿಸಿಕೊಳ್ಳಿ, సమస్తాన్ని కూడా లోపరుచుకోడని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಸಮಸ್ತವನ್ನು ವಶಪಡಿಸಿಕೊಳ್ಳಿ ಅಂತ ఇట్టి ఆశీర్వాదము ఇట్టి వాగ్దానము ఎవరికి ఇచ్చిన వాడిగా ఉన్నాడు? ಇಂತಹ ಆಶೀರ್ವಾದ ಇಂತಹ కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన భార్యకు భర్తకు దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉండి ఉన్నాడు. ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ಗಂಡನಿಗೂ ಹೆಂಡತಿಗೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. నేను భార్య స్థానంలోనికి భర్త స్థానంలోనికి కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళను, నేను ఫలభరితముగా ఉండాలి, భూమిని నిండించాలి, లోపరుచుకోవాలి, పరవర్తంగా ఉండాలంటే అది అయ్యేదా? ನಾನು ಗಂಡನ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೆಂಡತಿಯ ಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗುವುದಿಲ್ಲ, ಆದ್ರೆ ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಸುತ್ತೀನಿ, ವಶಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೀನಿ. ఇట్టి వాగ్దానము కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన భార్య భర్తలకని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಇಂತಹ ವಾಗ್ದಾನ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೋದ ಗಂಡ ಹೆಂಡತಿಗೆ ಅಂತ ఆశీర్వాదము ప్రారంభమైందే కుటుంబ వ్యవస్థలో నుంచి అనే విషయాన్ని మనం గమనించాలి. ಆಶೀರ್ವಾದ ಪ್ರಾರಂಭವಾಗಿದ್ದು ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯಿಂದ ಅಂತ. సాతానుడు చేయించినటువంటి ప్రయత్నం ఏంటంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోకుండా, దేవుని యొక్క వాగ్దానాన్ని వీడు స్వాధీనం చేసుకోకుండా ఆటంక పరచడానికి సాతానుడు వివాహ వ్యవస్థలోనికి వెళ్ళనీయకుండా అనేక మందితో మాట్లాడి వారి ఆలోచన విధానాన్ని మార్చివేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಸೈತಾನನ ಯೋಚನೆ, ದೇವರು ಸಿದ್ಧ ಮಾಡಿದ ಆಶೀರ್ವಾದವನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳದಿರ, ಅವರು ಸಿದ್ಧ ಮಾಡಿದ ಆ ಸ್ಥಿತಿಯನ್ನು ನಾವು ಹೊಂದದಿರ ಮಾಡುವ. కాబట్టి ఏ యవ్వన బిడ్డ, ఏ యవ్వన పురుషుడు, ఏ యొక్క బిడ్డలు కూడా అపవాదికి మీ జీవితంలో స్థానం ఇవ్వకూడదు. ಯವನಸ್ಥರು ಕೂಡ ಅಪವಾದಿಗೆ ನಿಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಸ್ಥಾನವನ್ನು ಕೊಡಬೇಕು. దేవుడు నిన్ను ఈ లోకానికి పిలిచిందే ఆశీర్వదించడానికి. ದೇವರು ಈ ಲೋಕಕ್ಕೆ ಕರೆದಿದ್ದೇ ಆಶೀರ್ವಾದ. అపోస్తల వంటి పేతురు గారు తన పత్రికలో చాలా స్పష్టంగా రాసిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅಪೊಸ್ತಲನಾದ ಪೇತ್ರವರು ಪತ್ರಿಕೆಗಳಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ మీరు ఆశీర్వాదానికి వారసులగుడికే పిలువబడిన వారిగా ఉండి ఉన్నారంటున్న వాడిగా ఉన్నాడు. ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ವಾರಸರಾಗುವುದಕ್ಕೆ ನಿಮ್ಮನ್ನು అటు ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే ఆది దంపతులకు కుటుంబ వ్యవస్థలోనికి వెళ్ళిన తర్వాత అటు ఆశీర్వాదము దొరికిందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಆದಿ ದಂಪತರಿಗೆ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೋದ ಮೇಲೆ ಅಂತಹ ಆಶೀರ್ವಾದ ಸಿಕ್ಕಿದೆ. కాబట్టి ఆశీర్వదింపబడాలనుకుంటున్నావా? కుటుంబ వ్యవస్థలోనికి అడుగుపెట్టు. ಆಶೀರ್ವಾದ ಹೊಂದಬೇಕು ಅಂತ ಅಂದುಕೊಂಡಿದ್ದೀಯಾ? ಕುಟುಂಬ దేవుడే నిన్ను నడిపించువాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ನಿನ್ನನ್ನು ನಡೆಸುವವರಾಗಿದ್ದಾರೆ. ఈ రోజు 3 విషయాలు మనందరం కూడా తెలుసుకుందాం. ಇವತ್ತು 3 ವಿಷಯವನ್ನು ನಾವು నేను ఆ రోజు యాక్చువల్ గా రవి యొక్క పెళ్లిలో కూడా కొన్ని మాటలు పంచుకొని ఉండి ఉన్నాను. ರವಿ ಅವರ ಮದುವೆಯಲ್ಲಿ ಕೂಡ ಕೆಲವು కానీ కొంతమంది లేరు కాబట్టి మరలా ఆ మాటల్ని మీతో పంచుకుంటూ ఉండి ఉన్నాను. ಮತ್ತೆ ಆ ಮಾತುಗಳನ್ನು ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀನಿ. పరిశుద్ధమైన గ్రంథాన్ని మనము పరిశీలన చేస్తున్నట్లయితే ఆది కాండము వివాహముతో ప్రారంభించబడి ఉండి ఉన్నది. ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥವನ್ನು ನಾವು ಪರಿಶೀಲನೆ ಮಾಡಿದಾಗ ಆದಿಕಾಂಡ ವಿವಾಹದಿಂದ. ప్రకటన గ్రంథాన్ని కూడా మనము చూసినట్లయితే దాని ముగింపు ఎలా ఉన్నదంటే వివాహముతో మాట్లాడి, అంటే వివాహముల గురించి మాట్లాడి ఆ గ్రంథము ముగించబడి ఉండి ఉన్నది. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಮಾತನಾಡುತ್ತಾ ಮುಗಿಸಿದ್ದಾರೆ. ప్రారంభము వివాహము, ಪ್ರಾರಂಭವೂ ವಿವಾಹ, ముగింపు వివాహము. ಮುಗಿಸುವುದು ಕೂಡ ವಿವಾಹ. దేవుని యొక్క ఉద్దేశము ఎంతగా వివాహం పట్ల ఉన్నదో ఆలోచన చేయండి అందరూ కూడా. ದೇವರ ಉದ್ದೇಶ ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಹೇಗಿದೆ ಅಂತ ನೀವು అదే రీతిగా ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనము చూసినట్లయితే కొంతమంది వివాహాలు జరిగినట్లు అవి పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉండి ఉన్నవి. ಆದಿಕಾಂಡದಿಂದ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದವರೆಗೂ ಕೆಲವು ವಿವಾಹಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತೀವಿ. దేవుడు వివాహానికి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధని కనపరిచిన వాడిగా ఉన్నాడని మీరందరూ కూడా తెలుసుకోవడం కొరకే ఈ మాటలు పంచుకుంటూ ఉండి ఉన్నాను. ದೇವರು ವಿವಾಹದ ಬಗ್ಗೆ ಪ್ರತ್ಯೇಕವಾಗಿರುವ ಶ್ರದ್ಧೆಯನ್ನು ತೋರಿಸಿದ್ದಾರೆ ಅಂತ. ఆది కాండము మొదటి అధ్యాయంలో ఆదాము గారు అవ్వ గారి యొక్క వివాహాన్ని మనము చూస్తా ఉండి ఉన్నాము. ಆದಿಕಾಂಡ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಆದಾಮು ಹವ್ವಳ ವಿವಾಹವನ್ನು అది ನೋಡುತ್ತೀವಿ. దేవుని యొక్క చేతుల మీదుగా జరిగినటువంటి వివాహముగా కనపడుతూ ఉండి ఉన్నది. ಅದು ದೇವರ ಕೈಯಿಂದ ನಡೆದ ಒಂದು ವಿವಾಹ. దేవుడు వారిద్దరిని కూడా ఎంతగానో జతపరిచిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಅವರಿಬ್ಬರನ್ನು ಕೂಡ ಸೇರಿಸಿ ఇక మీదట మీరిద్దరుగా ఉండరు, మీరు ఏక శరీరమైన వారిగా ఉంటారు, ఒక్కరిగా ఉంటారని దేవుడు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮೇಲೆ ನೀವು ಇಬ್ಬರಾಗಿರುವುದಿಲ್ಲ, ಒಬ್ಬರಾಗಿ ಏಕ ಶರೀರವಾಗಿರುತ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿ. ఇక మీదట మీరు ఎంతగానో ఏక శరీరాన్ని కలిగిన వారిగా ఉంటారన్నాడు. ಇನ್ಮೇಲೆ ನೀವು ಏಕ ಶರೀರವಾಗಿರುತ್ತೀರಾ ಅಂತ ಹೇಳಿ. కాబట్టి తన తల్లిని తన వారిని విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును అనే మాటలు చూస్తా ఉండి ఉన్నాం. ತಂದೆ ತಾಯಿಯನ್ನು ಬಿಟ್ಟು ಹೆಂಡತಿಯನ್ನು ಅಪ್ಪಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. అదే రీతిగా స్త్రీ కూడా తన వారిని విడిచిపెట్టి తన యొక్క భర్తను హత్తుకొనునే
మాటలు మనము చూస్తా ఉండి ಸ್ತ್ರೀ ఉన్నాం. ಕೂಡ ತನ್ನ ತಂದೆಯ ತಾಯಿಯನ್ನು ಬಿಟ್ಟು ಪುರುಷನನ್ನು వివాహము అనేది ఏకపరుస్తుందని బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. వివాహము ಅವರನ್ನು ಏಕಪಡಿಸುತ್ತೆ ಅಂತ. కాబట్టి దేవుడే తన చేతుల మీదుగా ఆదాము గారి యొక్క వివాహము హవ్వ గారి యొక్క వివాహాన్ని జరిగించి ఉండి ఉన్నాడు. ದೇವರೇ ಆದಾಮು ಹವ್ವಳ ವಿವಾಹವನ್ನು ಅವರ ಕೈಯಿಂದ ನಡೆಸಿದರು. రెండవ వివాహాన్ని మనము చూచి ఉండి ఉన్నట్లయితే అదే ఆదికాండము 24వ అధ్యాయంలో మనము చూస్తా ఉండి ఉన్నాము. ನಾವು ಎರಡನೇದಾಗಿ ನೋಡಬೇಕಾದ್ರೆ ಅದೇ ಆದಿಕಾಂಡ 24ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನೋಡುತ್ತೇವೆ. అక్కడ ఎవరెవరు కనపడుతున్నారంటే ఇస్సాకు గారు రిబ్కా గారు కనపడుతున్న వారిగా ఉండి ఉన్నారు. ఇస్సాకు రిబ్కా ಅವರು ಕಾಣಿಸುತ್ತಾರೆ. ఎంతగానో పెళ్లిలో సేవకులందరూ కూడా ఆ యొక్క వివాహం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఆ మదుವೆಯ ಬಗ್ಗೆ సేవకులు ತುಂಬಾ ಜನ ಮಾತನಾಡುತ್ತಾರೆ. ఎందుకంటే ఆ యొక్క పెళ్లి అవసరం లేదా? నీకు పెళ్లి అవసరం లేదా? ఓకేనా, జాగ్రత్తగా విను. ఒక 10 సంవత్సరాల తర్వాత నీ పెళ్లి చేసేది నేనే, ఓకేనా? ఈ లోపు చేయను. 10 సంవత్సరాలకే నీ పెళ్లి కాబట్టి దాని కొరకే సిద్ధపడు. అందరూ యవ్వన బిడ్డల వాక్యాన్ని వినాలి. జ్ఞాపకం చేసుకోండి, ఇస్సాకు రిబ్కా గారి యొక్క వివాహం గురించి అక్కడ ఎంతగానో రాయబడి ఉండి ఉన్నది. ఇస్సాకు రిబ్కా ಅವರ వివాహದ ಬಗ್ಗೆ ಅಲ್ಲಿ ಬರೆದಿದ್ದಾರೆ. ఎందుకంటే ఆ యొక్క వివాహము దేవుని యొక్క ప్రణాళిక ద్వారా జరిగినటువంటి వివాహముగా ఉండి ఉన్నది. ఆ వివాహము దేవర ప్రణాళికಯಿಂದ ನಡೆದ ಒಂದು వివాಹ. ఆ వివాహము ద్వారా దేవుడు ఎంతగానో వారిని దీవించినట్లు కూడా అక్కడ కనబడుతూ ఉండి ఉన్నది. ఆ వివాహದಿಂದ ಅವರಿಬ್ಬರನ್ನು దీవిಸಿದ್ದಾರೆ. మూడవ వివాహాన్ని మనము చూచి ఉండి ఉన్నట్లయితే యేసయ్య భూలోకానికి దిగి వచ్చిన తర్వాత ఆ యొక్క వివాహము జరిగినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. ಮೂರನೇದಾಗಿ యేసుక్రీస్తు ఈ భూలోకಕ್ಕೆ ಬಂದಾಗ ಆ వివాಹ ನಡೆಯುತ್ತದೆ. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనకి చాలా చక్కగా వివాహము కనబడుతూ ఉండి ఉన్నది. యోహాను సువార్ತೆ 2ನೇ అధ్యాయದಲ್ಲಿ ఆ వివాಹ కానా ఇంటిలో వివాహము జరిగి ఉండి ఉన్నది. కానా మನೆಯಲ್ಲಿ వివాಹ ನಡೆಯುತ್ತದೆ. ఆ యొక్క వివాహము యేసుక్రీస్తుతో కలిపి ఆ యొక్క వివాహాన్ని ఆ దంపతులు చేసుకున్నట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. యేసుక్రీస్తురೊಂದಿಗೆ ఆ దంపతియరు వివాహವನ್ನು ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. యేసయ్యతో కలిసి ఆ వివాహము చేసుకోవడం ద్వారా ఆ కుటుంబము కూడా ఎంతగానో దీవెన చూచినట్లు మనము చూస్తా ఉండి ఉన్నాము. యేసుక్రీస్తురೊಂದಿಗೆ ವಿವಾಹ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರಿಂದ ಆ ಕುಟುಂಬವು ಕೂಡ ఈ మూడిటిని గురించి మనము ధ్యానం చేసుకోబోతూ ఉండి ఉన్నాము. ಮೂರು ವಿಷಯಗಳನ್ನು ನಾವು దేవుని చేతుల మీదుగా జరిగినటువంటి వివాహము, ದೇವರ ಕೈಯಿಂದ ನಡೆದ ವಿವಾಹ, దేవుని ప్రణాళిక ద్వారా జరిగినటువంటి వివాహము, ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆಯಿಂದ దేవునితో కలిసి చేసుకున్నటువంటి వివాహము. ದೇವರ ಜೊತೆ ಸೇರಿ ಮಾಡಿದ ವಿವಾಹ. అర్థమవుతా ఉండి ఉన్నదండి. 3 వివాహాలు 3 రూపాలుగా కనబడుతూ ఉండి ఉన్నవి. ಈ ಮೂರು ವಿವಾಹಗಳು ಮೂರು ರೂಪವಾಗಿ ಕಾಣಿಸುತ್ತವೆ. కాబట్టి నేను 3 పెళ్లిళ్ళు చేసుకుంటాను, 3 ఆశీర్వాదాలు వస్తాయి అనుకుంటున్నారా? ಮೂರು ಮದುವೆ ಆಗುತ್ತೀನಿ, ಮೂರು ಆಶೀರ್ವಾದ. లేదు, ఒకే పెళ్లి 3 రకాలైన ఆశీర్వాదాలు. ಒಂದೇ ಮದುವೆ ಆದ್ರೆ ಮೂರು ತರಹದ ಆಶೀರ್ವಾದ. కాబట్టి నీ వివాహము ఎలా ఉండాలంటే దేవుని చేతుల మీదుగా జరిగే వివాహముగా ఉండాలి. ದೇವರ ಕೈಯಿಂದ ನಡೆಯುವ ವಿವಾಹವಾಗಿರಬೇಕು. దేవుని యొక్క ప్రణాళిక ద్వారా జరిగే వివాహముగా ఉండాలి. ದೇವರ ಪ್ರಣಾಳಿಕೆಯಿಂದ ನಡೆಯುವ దేవునితో కలిసి చేసుకునే వివాహముగా నీ వివాహము ఉండాలి. ದೇವರ ಜೊತೆ ಸೇರಿ ಮಾಡಿಕೊಳ್ಳುವ ವಿವಾಹ. అప్పుడే ఆ వివాహము ఘనమైనదిగా ఉంటుంది. ಆಗಲೇ ಆ ವಿವಾಹವು ಘನವಾಗಿರುತ್ತದೆ. డాని బాబు నువ్వు వెళ్ళి కూర్చో. డాని బాబు వెళ్ళి కూర్చో. ఇలాంటి వివాహము దేవుని మీద జరిగే విధముగా ఉండాలి. ఇంತಹ వివాహము దేవర కైಯಿಂದ అట్టి వివాహమే ఘనమైనదని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. అదే ఘనవాదದ್ದು ಅಂತ. ఈ రకమైన వివాహ వ్యవస్థలోనికి గనక నువ్వు అడుగు పెట్టి ఉన్నావా, ప్రతి ఆశీర్వాదము కూడా నీదే. ఇంತಹ వివాహದಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದೀಯా, ప్రతి ఆశీర్వాదము. దేవుడు మొట్టమొదటిగా ఆదాము హవ్వ గారిని వివాహ వ్యవస్థలోనికి తీసుకున్న తర్వాత వారిని పిలిచి ఈ రకముగా ఆశీర్వదించి ఉన్నాడని ముందుగానే మీ అందరితో కూడా చెప్పి ఉండి ఉన్నాను. ದೇವರು ಆದಾಮು ಹವ್ವಳನ್ನು ಕರೆದಾಗ ಈ ರೀತಿಯಾಗಿ ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾರೆ. ఆ ఆశీర్వాదము వచనాలని వాళ్ళు ఎంతగానో విన్నవారిగా ఉండి ఉన్నారు. ఆ ఆశీర్వాదದ వచనಗಳನ್ನು ಅವರು ಕೇಳಿದ್ದಾರೆ. నిజముగా వారు ఫలించాలని అనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ನಿಜವಾಗ್ಲೂ ಫಲಿಸಬೇಕು. నిజంగా వాళ్ళు ఎంతగానో అభివృద్ధి చెందాలని అనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ನಿಜವಾಗ್ಲೂ ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದಬೇಕು. ఎంతగానో విస్తరింపబడాలని అనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ವಿಸ್ತರಣೆ ಹೊಂದಬೇಕು. ఎంతగానో దేవుడు చెప్పిన ప్రకారం భూమిని నిందించాలనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ದೇವರು ಹೇಳಿದಂತೆ ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಸಬೇಕು. సమస్తాన్ని కూడా స్వాధీనం చేసుకుని సమస్తాన్ని కూడా ఏలాలని అనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ಸಮಸ್ತವನ್ನು ಸ್ವಾಧೀನ ಮಾಡಿಕೊಂಡು ಸಮಸ್ತವನ್ನು ಆಳಿಕೆ ఎందుకంటే వాళ్ళు మన పితరులండి. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಹಿರಿಯರು. మనకి కూడా ఒక ఆశీర్వాదము ఒక వాగ్దానం రాగానే ఏమనుకుంటాము, ఇది పొందుకోవాలి అనుకుంటా ఉంటాము. ನಮಗೆ ಕೂಡ ಒಂದು ಆಶೀರ್ವಾದ ಬಂದಾಗ ಇದನ್ನು ಹೊಂದಬೇಕು ಅಂತ. అదే రీతిగా మన తండ్రి మన తల్లి కూడా అలాగే అనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ನಮ್ಮ ತಾಯಿ ఈ రకముగా ఫలిద్దాము, ఆశీర్వాదం పొందుకుందాము, వృద్ధి చెందుదామని అనుకున్న వారిగా ఉండి ఉన్నారు. ನಾವು ಫಲಿಸೋಣ, ಅಭಿವೃದ್ಧಿ ಹೊಂದೋಣ. కొంతకాలం ఎంతగానో చక్కగానే ఉన్న వారిగా ఉండి ఉన్నారు. ಸ್ವಲ್ಪ ಕಾಲ ಸರಿಯಾಗಿ ಇರುತ್ತಾರೆ. ఎంతగానో మంచి జీవితాన్ని జీవించిన వారిగా ఉండి ఉన్నారు. ಒಳ್ಳೆಯ ಜೀವನವನ್ನು ಜೀವಿಸುತ್ತಾರೆ.
ಬಯಸುತ್ತಾರೆ. అయితే ఎంతగానో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు అనుభవిస్తుంటే సాతాను యొక్క దృష్టి ఆ దంపతుల పైన పడి ఉండి ఉన్నది. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಹೊಂದಬೇಕಾದ್ರೆ ಸೈತಾನನ ದೃಷ್ಟಿ వీళ్ళు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు, ఎంతగానో విస్తరిస్తూ ఉండి ఉన్నారని చెప్పేసి వాడు ఎంతగానో వీరి పట్ల ఈర్ష్య కలిగిన వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ಇವರನ್ನು ಆಶೀರ್ವದಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುವ ದೃಷ್ಟಿ ಅವನ ಮೇಲೆ ಬೀಳುತ್ತದೆ. ఎంతగానో వారి దగ్గరికి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅವರ ಬಳಿ ಬರುತ್ತಾನೆ. మొట్టమొదటిగా ఒంటరిగా ఉన్నటువంటి ఆ తల్లి దగ్గరికి వచ్చిన వాడిగా ఉండి ఉన్నాడు. ಮೊದಲಿಗೆ ಒಬ್ಬರೇ ಇರುವ ಆ ತಾಯಿಯ ಬಳಿ ఆ తల్లి దగ్గరికి వచ్చి మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ತಾಯಿಯ ಬಳಿ ಬಂದು ఇది నిజమా అని మాట్లాడిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಿಜವಾ ಅಂತ ಕೇಳುತ್ತಾರೆ. ఎంతగానో మీరు దేవతల వలె ఉంటారని చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ನೀವು ದೇವದೂತರ ಹಾಗೆ ಇರುತ್ತೀರಾ ಅಂತ మీరు ఎంతగానో గొప్పవారిగా ఉంటారని చెప్పిన వాడిగా ఉన్నాడు. ನೀವು ದೊಡ್ಡವರಾಗಿರುತ್ತೀರಾ, మీరు చావరని చెప్పిన వాడిగా ఉన్నాడు. ಸಾಯುವುದೇ ఇలా కొన్ని వినసొంపనటువంటి మాటలు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಹೀಗೆ ಕೇಳುವುದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿ వినసొంపనటువంటి మాటలు ఎప్పుడైతే దాంపత్య వివాహంలోకి వెళ్ళినటువంటి ఆ స్త్రీ విని ఉన్నదో అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే ఈ సాతాను యొక్క మాటలకు తన యొక్క జీవితంలో స్థానం ఇచ్చి ఉండి ఉన్నది. ಕೇಳುವುದಕ್ಕೆ ಚೆನ್ನಾಗಿರುವ ಮಾತುಗಳು ಕೇಳಿದಾಗ ಆ ಸ್ತ್ರೀ ಆ ಸೈತಾನನ ಮಾತಿಗೆ ಅವರು ಕಿವಿಗೊಡುತ್ತಾರೆ. ఒకప్పుడు దేవుని యొక్క మాటలు విన్నా ఈమె ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ದೇವರ ಮಾತು, ఈ సమయంలో సాతాను యొక్క మాటలు విని ఉండి ఉన్నది. ಈ ಸಮಯದಲ್ಲಿ ಸೈತಾನನ ఆ ಮಾತು, సాతానుడి యొక్క మాటలు విని సాతాను యొక్క మాటల ప్రకారం చేయడానికి ప్రయత్నం చేసింది కూడా. ಸೈತಾನನ ಮಾತನ್ನು ಕೇಳಿ ಮಾಡುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಪಟ್ಟು ಮಾಡಿದ್ದಾರೆ. ఎప్పుడైతే అపవాది మాటలకు ఎంతగానో లోబడిపోయి ఆ కార్యము చేసి ఉండి ఉన్నదో ఆ తల్లి పాపములోనికి వెళ్ళిపోయి ఉండి ఉన్నది. ಅಪವಾದಿ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಯಾವಾಗ ಅವರು ఆ పాపము వలన దేవుని యొక్క ఆశీర్వాదాలని ఆ తల్లిదండ్రులు పొందుకోలేకపోయిన వారిగా ఉండి ఉన్నారు. ಅದರಿಂದ ಅವರು ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ఆమె పాపము చేసింది, తన భర్త చేత పాపము చేయించి ఉండి ఉన్నది. ಪಾಪ ಮಾಡಿ ಅವರ ಹೆಂಡತಿ వారు చేస్తున్నటువంటి పాపము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వాధీనం చేసుకోలేకపోయి ఉండి ఉన్నారు. ಅವರು ಮಾಡಿದ ಪಾಪದಿಂದ ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನು ఆశీర్వాదాలు పొందుకుందామని అనుకున్నటువంటి వాళ్లే దేవుని యొక్క మాటను తృణీకరించడం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోయిన వారిగా ఉండి ఉన్నారు. ಆಶೀರ್ವಾದ ಹೊಂದಬೇಕು ಅಂದುಕೊಂಡವರೇ ದೇವರ ಆಶೀರ್ವಾದವನ್ನು, ఎందుకంటే దేవుడు వారిని ముందుగానే ఏదేని యొక్క తోటలో ఎంతగానో వారి కొరకు ఒక ప్రత్యేకమైన తోటను సిద్ధం చేసి అందులో పెడితే సుఖముగా ఉండవలసిన వాళ్ళు దేవునికి విరోధముగా అక్కడ పనిచేసిన వారిగా ఉండి ఉన్నారు. ಏದೇನು ವನದಲ್ಲಿ ದೇವರಿಗೆ ಸುಖವಾಗಿ ನೀವು ಇರಿ ಅಂತ ಹೇಳಿದಾಗ ದೇವರಿಗೆ ವ್ಯತಿರೇಕವಾಗಿ ಪಾಪ ಮಾಡುತ್ತಾರೆ. ఇందాక వివాహ వ్యవస్థ అనేది ఆశీర్వాదము వైపు తీసుకుని వెళ్తుందని చెప్పి ఉండి ఉన్నాను. ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆ ಆಶೀರ್ವಾದದ ಕಡೆಗೆ కాబట్టి మేము పెళ్లి చేసుకుని ఉన్నాము, ఇక మా పట్ల అన్ని దీవెనలే అనుకుంటున్న వారిగా ఉండి ఉన్నారా? ನಾವು ಮದುವೆ ಆಗಿದ್ದೀರಿ, ಇನ್ನು ಎಲ್ಲಾ ದೀವೆನೆಗಳೇ. నిజమే, దీవెనలే. ನಿಜವಾಗ್ಲೂ ఎప్పటి వరకంటే నీవు దేవుని యొక్క వాక్యములో ఉన్నంత వరకు దీవెనలే. ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಇರುವ ತನಕ ದೀವೆನೆ, దేవుని యొక్క మాటలు విన్నంత వరకు దీవెనలే. ದೇವರ ಮಾತುಗಳು ಕೇಳುವ వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నంత వరకు దీవెనలే. ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ನಡೆಯುವ ತನಕ నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని వినడము మానివేస్తావో, దేవుని చిత్తానుసారముగా నడవటము నువ్వు ఆపివేస్తావో, నీ జీవితంలో ఉన్న దీవెనలన్నీ కూడా క్రమక్రమముగా నీవు కోల్పోతావు. ಯಾವಾಗ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳುವುದು ಬಿಡುತ್ತೀಯೋ, ದೇವರ ಚಿತ್ತಾನುಸಾರವಾಗಿ ನಡೆಯುವುದು ಬಿಡುತ್ತೀಯೋ. ఎందుకంటే ఆదాము గారి యొక్క అవ్వగారి యొక్క జీవితంలో కూడా జరిగింది అదేనమాట. ಆದಾಮು ಹವ್ವಳ ಜೀವನದಲ್ಲಿ ನಡೆದದ್ದು ಕೂಡ ಅದೇ. వివాహ వ్యవస్థలోనికి దేవుడు నడిపించాడు, ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ దేవుడు ఆశీర్వదించి ఉండి ఉన్నాడు. ದೇವರು ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾರೆ. మీరు చక్కగా జీవించడని చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ನೀವು సరిಯಾಗಿ ಜೀವಿಸಿ ಅಂತ కానీ వారు సాతాను మాటలు విన్నవారిగా ఉండి ఉన్నారు. ಆದ್ರೆ ಸೈತಾನನ ಮಾತುಗಳನ್ನು వెంటనే దేవుడు దిగిరావటం జరిగింది. అమ్మా, అయ్యా, చాలు, మీరు నా మాటను తృణీకరించి ఉన్నారు కాబట్టి ఇట్టి దానిలో మీరు ఉండడానికి అర్హులు కారు అని చెప్పేసి ఏదేనిలో ఉన్నటువంటి ఆ తోట నుంచి వారిని బయటికి పంపించేసిన వాడిగా ఉండి ఉన్నాడు. ನೀವು ಮಾಡಿದ್ದು ಸಾಕು, ನನ್ನ ಮಾತುಗಳನ್ನು ತೃಣೀಕರಿಸಿದ್ದು ಸಾಕು ಅಂತ ಹೇಳಿ ಆ ಏದೇನು ವನದಿಂದ ಅವರನ್ನು ಹೊರಗೆ. వివాహ వ్యవస్థలో దేవునికి స్థానం ఇవ్వకపోతే నీవు దీవెనలకు దూరముగా వెళ్ళిపోతావనే దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ವಿವಾಹ ఉన్నాడు. ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ದೇವರಿಗೆ ನೀನು ಸ್ಥಾನ ಕೊಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವರಿಗೆ ದೂರವಾಗಿ యోహాను సువార్త 15వ అధ్యాయం చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಸ್ಪಷ್ಟವಾಗಿ మీరిప్పుడు పరిశుద్ధులై ఉన్నారు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಈಗ ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದೀರಿ. ప్రతి ఒక్క బిడ్డ కూడా దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು, బైబిల్ ఏమైనా చెబుతుందంటే కొంత వాక్యము ఇక్కడ ఉన్నది, కొంత వాక్యము అక్కడ ఉండి ఉన్నది. ఈ రెండు వాక్యాల్ని కలుపుకుని నువ్వు ఎలా ఉండాలో ఆ రీతిగా మలుచుకోవాలి నీ జీవితాన్ని వాక్యము చెబుతూ ఉండి
ఉన్నది. ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯ ಇಲ್ಲಿದೆ, ಸ್ವಲ್ಪ ವಾಕ್ಯ ಅಲ್ಲಿದೆ, ಎರಡನ್ನು ಸೇರಿಸಿ ನೀನು ಅದನ್ನು దేవుడు వివాహ వ్యవస్థలోనికి ఆ యొక్క ఇద్దరు బిడ్డల్ని తీసుకుని వెళ్ళిన తర్వాత వారిద్దరిని కూడా పరిశుద్ధపరుస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರು ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಇಬ್ಬರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋದಾಗ మీరు ఇప్పుడు నా మాటను బట్టి పరిశుద్ధులై ఉన్నారు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನನ್ನ ಮಾತಿನಿಂದ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದೀರಿ. ఇప్పుడు మీరు పరిశుద్ధులు కాబట్టి మీరు నాలో నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದು ನನ್ನಲ್ಲಿ ನಿಂತಿರುವುದಾದ್ರೆ ನೀವು ಫಲಿಸುತ್ತೀರಾ. మీ ఇద్దరు కూడా నాకు విరోధముగా ఉంటే మీరు ఎప్పటికీ కూడా ఫలించలేరు అంటున్న వాడిగా ఉన్నాడు. ನೀವಿಬ್ಬರು ಕೂಡ ನನಗೆ ವಿರೋಧವಾಗಿದ್ರೆ ಯಾವಾಗ್ಲೂ ಫಲಿಸುವುದಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿ. నా యందు మీరును మీ యందు నేను నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు, లేదంటే ఫలించరని దేవుడు చెప్పిన వాడిగా ఉన్నాడు. ನನ್ನಲ್ಲಿ ನೀವು ನಿಮ್ಮಲ್ಲಿ ನನ್ನ ಮಾತುಗಳು ನಿಂತಿರುವುದಾದ್ರೆ ನೀವು ಬಹಳವಾಗಿ కాబట్టి కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టినటువంటి ప్రతి భార్య భర్త ఎక్కడ ఉండాలి? దేవుని యందు నిలకడగా నిలిచిన వారిగా ఉండాలి. ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ಪ್ರತಿಯೊಂದು ಗಂಡ ಪ್ರತಿಯೊಂದು ಹೆಂಡತಿ దేవునిలో నిలిచి ఉండమంటే వాక్యము యందు నిలిచి ఉంటామని బైబిల్ వాక్యము చెబుతూ ఉన్నది. ದೇವರಲ್ಲಿ ನಿಂತಿರುವುದು ಅಂದ್ರೆ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಿಂತಿರುವುದು. వాక్యమందు నిలిచి ఉంటేనే ఈ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. వాక్యದಲ್ಲಿ నింತಿದ್ದಾಗ ಈ ಆಶೀರ್ವಾದ. ఏ ఆశీర్వాదము? ఆదికాండము 1వ అధ్యాయము 28వ యొక్క వచనములో నుండి ఆశీర్వాదాన్ని అప్పుడు పొందుకుంటావు. ಆದಿಕಾಂಡ 1ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನದಲ್ಲಿ. లేదంటే నీవు ఫలించవు, లేదంటే నువ్వు అభివృద్ధి చెందవు, లేదంటే నువ్వు విస్తరించవు, లేదంటే భూమిని నిండించవు, లేదంటే నువ్వు దేన్ని కూడా ఏలలేవు, నువ్వు దాసుడిగానే ఉంటావని బైబిల్ చెబుతూ ఉండి మనం. ಯಾವುದನ್ನು ಆಳಿಕೆ ಮಾಡುವುದಿಲ್ಲ, ನೀನು ದಾಸನಾಗಿರುತ್ತಿ ಅಂತ. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నవండి. ఆశీర్వాద ಹೊಂದಬೇಕು ಅಂದ್ರೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕಾಗಿರುವ ಜಾಗೃತೆ ತುಂಬಾ ಇದೆ. కాబట్టి ఈ రోజు పెళ్లి చేసుకున్నామని రవి దివ్య మాకు దీవెలు వచ్చినలే, పాస్టర్ గారు పలికేస్తారులే, ఈ దీవెన వచ్చిన పొందుకుంటామని చెప్పేసి మీ పాటికి మీరు ఉన్నారనుకోండి, ఈ వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడవు. ಮದುವೆ ಆದ ರವಿ ಅವರು ದಿವ್ಯ ಅವರು ನಾವು ಮದುವೆ ಆಗಿದ್ದೀರಿ ಅಂತ ಹೇಳುವುದು ಅಷ್ಟೇ ಅಲ್ಲ, నూతనమైనటువంటి వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టారు కాబట్టి మీ ఇద్దరు కూడా దేవుని యందు నిలిచిన వారిగా ఉండాలి. ನೀವು ನೂತನವಾಗಿ ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದೀರಿ. ఆ వ్యవస్థలోనికి వెళ్ళబోయే బిడ్డలు కూడా వాక్యమందు నిలిచిన వారిగా ఉండాలి. వివాహಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಡುವ ಮಕ್ಕಳು ಕೂಡ అప్పుడే నీవు అన్ని విధాలుగా ఫలిస్తావు. ಆಗಲೇ ಎಲ್ಲಾ ವಿಧವಾಗಿ ಫಲಿಸಿ. అది ఆత్మీయముగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, సంతానపరముగా కావచ్చు, అన్ని విధాలైనటువంటి ఫలింపు అనేది నీకు అప్పుడు మాత్రమే వస్తూ ఉన్నది. ನೀನು ಆತ್ಮೀಯವಾಗಿ ಆರ್ಥಿಕವಾಗಿ ಸಂತಾನಪರವಾಗಿ ಎಲ್ಲಾ ಆಶೀರ್ವಾದಗಳನ್ನು ಹೊಂದುತ್ತೀಯಾ. ఇందాక కూడా చెప్పి ఉండి ఉన్నాను, ఆదాము అవ్వగారు పాపము చేసి ఉండి ఉన్నారని. ಆಗ್ಲೇ ಕೂಡ ಹೇಳಿದ್ದಾರೆ, ಆದಾಮು ಹವ್ವ దేవుని యొక్క వాక్యాన్ని మీరిన వారిగా ఉండి ఉన్నారని. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು కాబట్టి దేవుడు వారిని పంపించి వేస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದೇವರವರನ್ನು ಹೊರಗಾಕಿದ್ದಾರೆ. తోటల నుంచి అనుకోమాకండి, ಆ ತೋಟದಿಂದ ఆశీర్వాదం నుంచి బయటికి పంపించేస్తున్న వాడిగా ఉన్నాడు. ಆಶೀರ್ವಾದದಿಂದ ಹೊರಗಾಕಿದ್ದಾರೆ. ప్రతి ఒక్క బిడ్డ కూడా తెలుసుకోవాలి, ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ತಿಳಿದು దేవుని తృణీకరించి ఉన్నావా, దేవుని యొక్క మాటను విడిచిపెట్టి ఉన్నావా, ఆశీర్వాదాన్ని కోల్పోతావు. ದೇವರ ಮಾತುಗಳನ್ನು ತೃಣೀಕರಿಸಿದ್ದೀಯಾ, ಆಶೀರ್ವಾದವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳು. కాబట్టి కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన వారందరూ కూడా నిలకడగా వాక్యం యందు ఎంతగానో నిలిచిన వారిగా ఉండాలి. ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ನಿಂತಿರಬೇಕು. అదే రీతిగా వివాహ వ్యవస్థలో ఇంకొకటి కూడా కలిగిన వారిగా ఉండాలి. ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಕೂಡ పౌలు గారు చెబుతున్నాడు, మీ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಹೇಳಿದ್ದಾರೆ, ಗಂಡ ಹೆಂಡತಿಯ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿ. ముందేమన్నాడు? వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను అన్నాడు. ಮೊದಲಿಗೆ ವಿವಾಹವು ಘನವಾಗಿ, రెండవదిగా పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಗಂಡ ಹೆಂಡತಿಯ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿ. పానుపు అంటే పడక, జ్ఞాపకం చేసుకునండి. ಆ ಗಂಡ ಹೆಂಡತಿಯ ಸಂಬಂಧವು ಅಂದ್ರೆ ఆ యొక్క వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టినటువంటి వారి యొక్క పడక ఎలా ఉండాలో కూడా దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ದಾಂಪತ್ಯಕ್ಕೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟವರು ಹೇಗಿರಬೇಕೋ ಕೂಡ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. ఇందాక కూడా యోహాను సువార్తలో ఉన్న ఒక మాట చెప్పి ఉండి ఉన్నాను, ಆಗ್ಲೇ ಕೂಡ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿರುವ మీరు ఇప్పుడు నా మాటను బట్టి పరిశుద్ధులై ఉన్నారు అనే మాట మీకు చెప్పి ఉండి ఉన్నాను. ಈಗ ನನ್ನ ಮಾತಿನಿಂದ ನೀವು ಪರಿಶುದ್ಧರಾಗಿದ್ದೀರಾ ಅಂತ వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత మీరు పరిశుద్ధులే. ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ మీ పడక కూడా పరిశుద్ధమైనదిగా ఉండాలి, ಆ ದಾಂಪತ್ಯ ಜೀವನವು ಕೂಡ నిష్కల్మషమైనదిగా ఉండాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕು. కాబట్టి వివాహ వ్యవస్థలోనికి అడుగుపెట్టిన ప్రతి భార్య, ప్రతి భర్త తన యొక్క నడక పడక తన భర్తతోనే భార్యతోనే ఉండాలని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. ಆ ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ಗಂಡ ಹೆಂಡತಿ ಇಬ್ಬರು ಕೂಡ ಪರಿಶುದ್ಧವಾಗಿ ನಿಷ್ಕಳಂಕವಾಗಿರಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత నీ నడక నీ పడక ఎవరితో ఉండాలి?
ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟ ಮೇಲೆ ನೀನು ನಡೆಯುವುದು ಇರುವುದು ಹೇಗಿರಬೇಕು? చెప్పాలి, అందరూ కూడా చెప్పాలి. నీ నడక వివాహ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత నీ నడక నీ పడక ఎవరితో ఉండాలి? నీ భర్తతోను నీ భార్యతో మాత్రమే ఉండాలి. ನಿನ್ನ ಗಂಡನ ಜೊತೆ ನಿನ್ನ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಮಾತ್ರ ಇರಬೇಕು. అప్పుడే నీ యొక్క పానుపు నిష్కల్మషమైనదిగా ఉంటుంది. ಆಗಲೇ ಗಂಡ ಹೆಂಡತಿಯ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಳಂಕವಾಗಿರುತ್ತದೆ. పెళ్ళైన తర్వాత కొంతకాలము నీ భర్తతో నీ భార్యతో ఉండి తర్వాత వేరే వారితో నడక నడిస్తావనుకో, ಮದುವೆ ಆದ್ಮೇಲೆ ಸ್ವಲ್ಪ ದಿನ ನಿನ್ನ ಹೆಂಡತಿಯ ಜೊತೆ తర్వాత వేరే ఒక వారితో పడక పంచుకొని ఉన్నావనుకో, ಬೇರೆಯವರ ಜೊತೆ ನೀನು ಹೋಗಿದ್ದೀಯಾ ಅಂತ దేవుడు ఏమని చెబుతున్నానంటే నువ్వు అక్రమములోనికి వెళ్ళావు కాబట్టి నిశ్చయముగా నశించిపోతావని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಏನಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಅಕ್ರಮಕ್ಕೆ ಹೋಗಿದ್ದೀಯಾ, ನೀನು ನಶಿಸಿ ಹೋಗು. నీవు ఎప్పుడైతే నీ పడకను విడిచిపెట్టేసి అనగా నీ భార్యను విడిచిపెట్టేసి వేరే స్త్రీతో సాంగత్యము చేసి ఉన్నావో నీవు నాశనమైపోతావని దేవుడు చెబుతున్నాడు. ನಿನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಬೇರೆ ಸ್ತ್ರೀಯ ಜೊತೆ ಸಾಂಗತ್ಯ ಮಾಡಿದ್ರೆ ನೀನು ನಾಶ. దేవుని యొక్క నిబంధన వాక్యాన్ని మీరి ఉన్నావు కాబట్టి నీవు శాపగ్రస్తుడు అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. నిబంధన వాక్యವನ್ನು ಮೀರಿದ್ದೀಯಾ, ನೀನು ಶಾಪಗ್ರಸ್ತನು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. దేవుణ్ణి ప్రేమించిన అనేక మంది కూడా కొంతకాలంలో బలహీనతను బట్టి పడక వేరే వారితో పంచుకున్న వారిగా ఉండి ఉన్నారు. ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸಿದ ಕೆಲವರು ಕೂಡ ಬಲಹೀನತೆಯಿಂದ ಬೇರೆಯವರೊಂದಿಗೆ వారి జీవితానికి ఎన్నో శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖాలు, ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినట్లే బైబిల్ చెబుతూ ఉండి ఉన్నది. ಅವರ ಜೀವನದಲ್ಲಿ ಶ್ರಮೆಗಳು, ಬಾಧೆಗಳು, ವೇದನೆಗಳು, ಎಷ್ಟೋ ಸಂಕಟಗಳು ಬಂದಿದ್ದಾವೆ. కాబట్టి ఏ భర్త కూడా నీ పడకను అపవిత్రము పరచకూడదు. ಯಾವ ಗಂಡನು ಕೂಡ ನೀನು ಇರುವುದು ಇನ್ನೊಬ್ಬರ ಜೊತೆ ಇರಬಾರದು. ప్రతి భార్య కూడా ఎంతగానో తన యొక్క పడకను అపవిత్రపరచకూడదు. ಪ್ರತಿಯೊಂದು ಹೆಂಡತಿ ಕೂಡ ಅಪವಿತ್ರ ಪಡಿಸಿಕೊಳ್ಳಬಾರದು. కాబట్టి నడకను పడకను జాగ్రత్త చేసుకోనండి. ನಾವು ನಡೆಯುವುದು ಇರುವುದು ಜಾಗ್ರತೆ ఈ ಪಡಿಸಿಕೊಳ್ಳಿ. రోజు లోకంలో చాలా మంది మనం చూస్తా ఉండి ఉన్నాము. ಲೋಕದಲ್ಲಿ ತುಂಬಾ ಜನರನ್ನು ನಾವು మీకు ನೋಡ್ತೇವೆ. తెలుసో లేదో కానీ ఇవన్నీ కూడా ఉన్నవని మీకు తెలియచేస్తూ ఉండి ఉన్నాను. ಇದೆಲ್ಲವೂ ಇದೆ ಅಂತ మిమ్మల్ని జాగ్రత్త పరచాలనే కొన్ని మాటలు చెబుతూ ఉండి ఉన్నాను. ಜಾಗ್ರತೆ ಪಡಿಸಬೇಕು ಅಂತ వివాహ వ్యవస్థలోనికి వెళ్ళిన తర్వాత లోకములో ఉన్న వాళ్ళు ఎలా మారుతున్నారో, సాతానుడు ఎలా ప్రేరేపిస్తున్నాడో చెబుతూ ఉండి ఉన్నాను. ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೋದ ಮೇಲೆ ಈ ಲೋಕದಲ್ಲಿರುವ ಸಾತಾನನ್ನು ಹೇಗೆ ಪ್ರೇರೇಪಿಸಿದ್ದಾನೆ ಅಂತ ಹೇಳುತ್ತೀವಿ. ఎంతగానో గడిచిన కాలంలో న్యూస్ లో కూడా మనందరం కూడా విని ఉండి ఉన్నాము. ಕಳೆದ ವಾರಗಳಲ್ಲಿ ನಾವು ನ್ಯೂಸ್ ಅಲ್ಲಿ ಕೂಡ కొంతమంది స్నేహితులు ఉన్న వారిగా ఉండి ఉన్నారు. ಕೆಲವರು ಸ್ನೇಹಿತರಿದ್ದಾರೆ, వివాహాలు చేసుకున్న వారిగా ఉండి ఉన్నారు. ವಿವಾಹ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. వీళ్ళందరూ కూడా ఎంతగానో టూర్లకి వెళ్ళిన వారిగా ఉండి ఉన్నారు. ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಟೂರ್ಗೆ ಹೋಗಿ అక్కడ ఏం జరుగుతుందో తెలుసండి? ಅಲ್ಲಿ ಏನಾಗಿದೆಯೋ భర్త తన భార్యను వేరే వారితో ఉండమని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಆ ಗಂಡ ಇನ್ನೊಬ್ಬರ ಜೊತೆ ನೀನು ಇರುವಂತ ಹೆಂಡತಿ, భార్య వేరొకరితో ఉండమని చెబుతూ ఉండి ఉన్నది. ಹೆಂಡತಿ ಇನ್ನೊಬ್ಬರ ಜೊತೆ ఈ రకమైనటువంటి సాంగత్యములోనికి వెళ్ళిపోతున్న వారిగా ఉండి ఉన్నారు. ಸಾಂಗತ್ಯಕ್ಕೆ ಹೋಗಿ నేను చెబుతున్నటువంటి మాటలు ఈ రోజు మీకు వినడానికి కఠినముగా ఉన్నా కూడా జాగ్రత్త పరచడం కొరకే మీ అందరితో ఆత్మ ద్వారా చెబుతూ ఉండి ఉన్నాను. ಈ ಮಾತುಗಳು ಕಠಿಣವಾಗಿದ್ರೂ ಕೂಡ ಜಾಗ್ರತೆ ಪಡಿಸಿ. ఎందుకంటే సాతానుడు అనేక మంది పైన ప్రభావము చూపిస్తున్న వాడిగా ఉన్నాడు. ಸೈತಾನನು ಅನೇಕರ ಮೇಲೆ సాతాను యొక్క ఉద్దేశం ఏంటంటే కుటుంబ వ్యవస్థలను చిన్నాభిన్నము చేయాలనే వాడి ఉద్దేశము. ಸೈತಾನನ ಉದ್ದೇಶ ಕುಟುಂಬವನ್ನು ಚಿನ್ನಾಭಿನ್ನವಾಗಿ ಮಾಡಬೇಕು. కాబట్టి సాతాను యొక్క మాటలు, ప్రేరేపిత మాటలకు లోబడకుండా ఉండడం కొరకై దేవుడు మనతో మాట్లాడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಸೈತಾನನ ಪ್ರೇರೇಪಿತ ಮಾತುಗಳಿಗೆ ನಾವು ಬೀಳದಂತೆ నీ భార్య నీకు మాత్రమే సొంతము, ನಿನ್ನ ಹೆಂಡತಿ ನಿನಗೆ ಮಾತ್ರ ಸ್ವಂತ, నీ భర్త నీకు మాత్రమే సొంతము. ನಿನ್ನ ಗಂಡ ನಿನಗೆ ಮಾತ್ರ ಸ್ವಂತ. కాబట్టి అక్కడే నిలబడిపోయిన వారముగా మనము ఉండాలి. ನಾವು ಅಲ್ಲೇ ನಿಂತಿರುವವರಾಗಿರೋಣ. మనం అలాంటి పాపములు చేయములండి, ನಾವಂತಹ ಪಾಪ కానీ ಮಾಡುವುದಿಲ್ಲ, జాగ్రత్త పడాలి మనము కూడా. ಆದ್ರೆ ನಾವು ಜಾಗ್ರತೆ ఎందుకంటే సాతానుడు సులువుగా చిక్కులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ಯಾಕಂದ್ರೆ ಸೈತಾನನು ನಮ್ಮನ್ನು ಸುಳುವಾಗಿ కాబట్టి ఇక్కడ దేవుడు చెబుతున్నాడు నీ పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలంటున్న వాడిగా ఉన్నాడు. ಹೆಂಡತಿಯ ಸಂಬಂಧವು ನಿಷ್ಕಲ್ಮಶವಾಗಿರಬೇಕು. వివాహం చేసుకున్న తర్వాత భార్యతో పాటు ఉండి నువ్వు వెళ్ళి 4 చోట్ల తిరిగి వచ్చి మరలా నీ భార్యతో ఉంటే ఏమైపోతుంది? నీవు అపవిత్ర పరిచిన వాడవవుతున్నావు. ನಿನ್ನ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಇದ್ದು ಹೊರಗೆ ಹೋಗಿ 4 ಜೊತೆ ನೀನು ಸುತ್ತಿ ಬರುವುದಾದ್ರೆ ನಿನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು అపవిత్రత మనుషుని యొక్క జీవితాన్ని నాశనము చేస్తూ ఉండి ఉన్నది. ಅಪವಿತ್ರತೆ ಮನುಷ್ಯರ ಜೀವನವನ್ನು ನಾಶ ಮಾಡುತ್ತದೆ. దేవుడు వివాహ వ్యవస్థ ద్వారా నిన్ను పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తుంటే నీ పాప క్రియలు నిన్ను, నీ కుటుంబాన్ని నాశనము చేస్తూ ఉండి ఉన్నవి. ದೇವರ ವಿವಾಹದಿಂದ ನಿನ್ನನ್ನು ಪರಿಶುದ್ಧಪಡಿಸುವುದಾದ್ರೆ ನಿನ್ನ ಪಾಪ ಕ್ರಿಯೆಗಳು ನಿನ್ನನ್ನು ಅಪವಿತ್ರಪಡಿಸುತ್ತಿದೆ. కాబట్టి మీ నడక ఎలా ఉండాలి? ನೀವು ನಡೆಯುವುದು పరిశుద్ధమైనదిగా ఉండాలి. ಪರಿಶುದ್ಧವಾಗಿರಬೇಕು. వేరే భార్యతో నడవడం కాదు, ಬೇರೆಯವರ వేరే భర్తతో నడవడం కాదు, ಬೇರೆಯವರ వేరే వారితో నీ జీవితాన్ని నడపడం కాదు. ಬೇರೆಯವರ ಜೊತೆ ನಿನ್ನ ಜೀವನ
మార్ಗವನ್ನು ನಡೆಸು. అలా గనక నడుస్తుంటే నువ్వు వ్యభిచారివే. ಹಾಗೆ ಮಾಡುವುದಾದ್ರೆ ನೀನು అలా నడుస్తుంటే నువ్వు జారుడివే. ಹಾಗೆ ಮಾಡುವುದಾದ್ರೆ అలాంటి జారత్వము, అపవిత్రత, ఆ యొక్క ఇది ఉండకూడదనే దేవుడు నిన్ను ఎంతగానో వాక్యము ద్వారా జాగ్రత్త పరుస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವ್ಯಭಿಚಾರ ಅಂತಹ ಜಾರತ್ವ ನಿನ್ನಲ್ಲಿ ಇರಬಾರದು ಅಂತ ದೇವರು ಮಾತಾಡ್ತಾರೆ. దాని గురించే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ಅದರ ಬಗ್ಗೆ ಪೌಲವರು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದ್ದಾರೆ. అయ్యా, మీరందరూ కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడిన వారు. ಅಪ್ಪ, ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ ದೇವರಿಂದ ಆಶೀರ್ವಾದ. కాబట్టి ఎవరు కూడా జారత్వములోనికి, వ్యభిచారంలోనికి వెళ్లకుండా ఉండి నిమిత్తమై ఎంతగానో మీరు పెళ్లిళ్ళు చేసుకోండి అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ವ್ಯಭಿಚಾರಕ್ಕೆ ನೀವು ಸೇರದಿರಾ, ನೀವು ಮದುವೆಯಾಗಿ ಅಂತ, మీరు పరిశుద్ధముగా జీవించండి అంటున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಜೀವಿಸಿ ಅಂತ ಹೇಳಿ ఎంతగానో భార్య పైన భర్తగా మాత్రమే అధికారం ఉంటుందని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಹೆಂಡತಿಯ ಮೇಲೆ ಗಂಡನಿಗೆ ಮಾತ್ರ ಅಧಿಕಾರವಿರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ, భార్యకు మాత్రమే తన భర్త పైన అధికారం ఉంటుందని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಗಂಡನ ಮೇಲೆ ಹೆಂಡತಿಗೆ ಮಾತ್ರ ಅಧಿಕಾರ ಇರುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ, అంటే పురుషునికి తన శరీరం పైన అధికారం లేదు పెళ్ళైన తర్వాత. పురుషನಿಗೆ తన ಶರೀರದ ಮೇಲೆ ಅಧಿಕಾರ, తన భార్యకు మాత్రమే ఆ యొక్క స్థానము, ఆ యొక్క అధికారము. ತನ್ನ ಹೆಂಡತಿಗೆ ಮಾತ್ರ. అదే రీతిగా భార్య విషయంలో కూడా అంతేనండి. ಆ ಹೆಂಡತಿಯ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಜಾಗೃತೆಯಿಂದ ಇರಿ ಅಂತ ದೇವರು ಮಾತನಾಡಿದ್ದಾರೆ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబ వ్యవస్థని జాగ్రత్తగా కాపాడుకునండి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ఏ విధమైన అపవిత్రత అడుగు పెట్టకుండా జాగ్రత్త పడండి. ಯಾವ ವಿಧವಾದ ಅಪವಿತ್ರತೆ ಬರದಿರ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಿ. ఎంతగానో పౌలు గారు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಪೌಲವರು ಹೇಳಿದ್ದಾರೆ, భార్య గాని భర్త గాని వారి ధర్మమును జరిగించాలని చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಗಂಡ ಆಗಿರಲಿ ಹೆಂಡತಿ ಆಗಲಿ ಅವರ ಧರ್ಮವನ್ನು ನಡೆಸಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. పెళ్ళైంది ఆశీర్వాదాలు పొందుకున్న వారిగా ఉండి ఉన్నారు. ಮದುವೆ ಆದ ಮೇಲೆ ಆಶೀರ್ವಾದವನ್ನು ಹೊಂದಿದ್ದಾರೆ. పెళ్ళైన తర్వాత భార్య భర్తలు ఎలా ఉండాలో కూడా చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಮದುವೆ ಆದ ಮೇಲೆ ಗಂಡ ಹೆಂಡತಿ ಹೇಗಿರಬೇಕು. అమ్మ ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 1 కొరింథీ 7వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుకుంటారా? 1 Corinthians chapter 7 verse 2 నుంచి. అయినను జారత్వములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడుపవలను. ఏంటి బిగ్గరగా చెప్పాలి? పెళ్ళైన వాళ్ళందరూ కూడా, పెళ్ళైన వాళ్ళందరూ కూడా చదవాలి. వారి వారి ధర్మములను నడుపవలెను. అర్థమవుతా ఉన్నదే కదండి? వారి వారి ధర్మములు నడపలేదనుకోండి, అప్పుడు అపవాదికి సాతానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతా ఉంటారు. ಅವರವರ ಧರ್ಮ ನಡೆಸಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಆಗ ಅಪವಾದಿಗೆ. సంగమాన్ని నేను చెబుతున్నాను, అర్థం చేసుకోనండి. సభయే ಏನು ಹೇಳುತ್ತಿದ್ದೀನೋ, కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత భర్త అయినా భార్య అయినా వారి ధర్మములను నెరవేర్చకుండా వారితో పాటు ఉండకుండా ఉంటే అపవాది వచ్చి దూరతా ఉంటాడు. ವಿವಾಹವಾದ ಮೇಲೆ ಗಂಡ ಹೆಂಡತಿಗೆ, ಹೆಂಡತಿ ಗಂಡನಿಗೆ ಸಲ್ಲಿಸತಕ್ಕದ್ದನ್ನು ಸಲ್ಲಿಸಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಅಪವಾದಿ. ఇప్పుడు విడాకులు ఎన్నో లక్షలు కూరుకుపోయినాయి అంట భారతదేశంలో. ಈಗ ಆ ಡಿವೋರ್ಸ್ ಎಂಬುದು ಎಷ್ಟೋ ಲಕ್ಷಾಂತರವಿದೆ. అందులో ఎక్కువగా కనపడుతుంది ఏంటంటే నా భర్త నాతో ఉండటం లేదు, నా భార్య నాతో పాటు ఉండటం లేదని చెప్తున్నా కేసులేనంటే. ಅದರಲ್ಲಿ ಹೇಳುವುದು ಏನೆಂದರೆ ನನ್ನ ಹೆಂಡತಿ ನನ್ನ ಜೊತೆ ಇಲ್ಲ, ನನ್ನ ಗಂಡ ನನ್ನ ಜೊತೆ. ఇలా చెప్పడము ద్వారా, ఇలా ఉండటము ద్వారా ఆ కుటుంబ వ్యవస్థలోనికి సాతానుడు ప్రవేశిస్తున్న వాడిగా ఉండి ఉన్నాడు. ಹೇಳುವುದರಿಂದ ಸೈತಾನನು ಆ ಕುಟುಂಬದಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸಿದ್ದಾನೆ. కాబట్టి అపవాదికి అవకాశం ఇవ్వకుండా ప్రతి స్త్రీ పురుషులు వారి వారి ధర్మాలని నడిపించే వారిగా ఉండాలి. అపవాదిಗೆ ನೀವು ಸ್ಥಾನ ಕೊಡದಿರ ಗಂಡ ಹೆಂಡತಿ ಅವರವರ ಸಲ್ಲಿಸತಕ್ಕದ್ದನ್ನು ನೀವು. దాని తర్వాత కొన్ని మాటలు ఉంటాయి, చదవండి. భర్తకే గాని భార్యకు తన దేహము పైన అధికారం లేదు, అలాగున భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు, ప్రార్థన చేయుటకు సావకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. అర్థమవుతా ఉండి ఉన్నదండి. ప్రార్థించే విషయంలో
కొన్ని విషయాల్లో భార్యాభర్తలు మాట్లాడుకుని, అమ్మా కొంతకాలము ఉపవాసం ఉండాలనుకుంటున్నాను, కొంతకాలము దేవునితో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటామండి ఉన్నాను, కాబట్టి నీతో కొంచెం సమయాన్ని గడపడము తక్కువ చేసుకుంటున్నాను, కాబట్టి నీకు సమ్మతమే అని ఇద్దరి సమ్మతాన్ని బట్టి దేవుని దగ్గర కూర్చోవాలంట. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చిన ప్రకారము నెలంతా, 2 నెలల్లో, 3 నెలల్లో ఎంతగానో భార్యని భర్తని వదిలిపెట్టేసి దేవుడు దేవుడని పట్టుకుని, లేదంటే ఉద్యోగమని పట్టుకుని నువ్వు చేయవలసిన ధర్మాన్ని చేయకపోతే నీ అవతాల వాడిలో సాతానుడు బాగా నిండారులుగా దూరివేయటము ఖాయము, ఎంతగానో పాపము చేయటము కూడా ఖాయము. ಸ್ವಲ್ಪ ದಿನ ನಾನು ದೇವರಲ್ಲಿ ಉಪವಾಸವಿದ್ದು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೀನಿ ಅಂತ ಇಬ್ಬರು ಏಕವಾಗಿ ಇರಬಹುದು, ಆದ್ರೆ ನಾನು 2 ತಿಂಗಳು 3 ತಿಂಗಳು ನಿನ್ನನ್ನು ಅಗಲಿ ಇರುತ್ತೀನಿ ಅಂತ ಹೇಳುವುದಾದ್ರೆ ఏందోనయ్యా ఇంత పొడుగు చెప్పావు, నాకు అర్థం కాలేదంటారా? ಇಷ್ಟು ಉದ್ದ ಹೇಳಿದ್ದೀಯಾ, ನನಗೆ ಅರ್ಥ ಆಗಲಿಲ್ಲ ಅಂತ ಹೇಳುತ್ತೀರಾ? ఇద్దరి యొక్క ఒప్పందాన్ని బట్టి మాత్రమే వేరుగా కాంతకాలం ఉండాలి, కానీ ఏ విధముగా ఒప్పందం లేకపోతే కలిసి ఉండవలసింది ఇంకంతే. ಇಬ್ಬರ ಒಪ್ಪಂದದಿಂದ ಬೇರೆಯಾಗಿ ಇರಬಹುದೇ ಹೊರತು ಇಬ್ಬರು ಒಪ್ಪಂದ ఇది ప్రత్యేకముగా కొరింథీ సంఘంలో ఉన్నటువంటి భక్తులకు విశ్వాసులకు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕೊರಿಂಥಿ ಸಭೆಯಲ್ಲಿರುವ ಭಕ್ತರಿಗೆ ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ, ఎందుకంటే చాలా మంది స్త్రీలు ఏం చేస్తున్న వారిగా ఉన్నాడు, దేవుడు 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 అని భర్తను దూరం చేస్తా ఉన్నారు. ಯಾಕಂದ್ರೆ ತುಂಬಾ ಜನ ಸ್ತ್ರೀಯರು ದೇವರು ದೇವರು ಅಂತ ಗಂಡನನ್ನು ದೂರ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ. అప్పుడు భర్తకి అబ్బా నా భార్య దేవునితోనే ఉందలే అని చెప్పేసి ఏదో 2 రోజులు అనుకుంటాడు, 3 రోజులు అనుకుంటాడు, 4 రోజులు అనుకుంటాడు, 1 వారం రోజులు అనుకుంటాడు, 1 నెల రోజులు అనుకుంటాడు. తర్వాత ಆ ಗಂಡನು ನನ್ನ ಹೆಂಡತಿ ದೇವರು ದೇವರು ಅಂತ 1 ದಿನ 2 ದಿನ ಒಂದು ವಾರ వెంటనే అపవాదిలో ఉన్న కోపం వస్తుంది. ಆಗಲೇ ಅಪವಾದಿಯಲ್ಲಿರುವ ಆ ಕೋಪವು ಬರುತ್ತದೆ. ఆ కోపము ద్వారా ఇంకా రకరకాలుగా వస్తా ఉంటవి. ಆ ಕೋಪದಿಂದ ಇನ್ನೂ ತುಂಬಾ దాని ద్వారా ఏమైపోతుంది, ಅದರಿಂದ ಏನಾಗುತ್ತದೆ, చెడు వైపు వెళ్ళిపోవడానికి అవకాశం అయిపోతుంది. ಕೆಟ್ಟದ ಕಡೆಗೆ ಹೋಗುವುದಕ್ಕೆ ಅವಕಾಶ. కాబట్టి ఏ స్త్రీ కూడా తన భర్తకు దూరముగా ఉండకూడదు. ಯಾವ ಸ್ತ್ರೀ ಕೂಡ ತನ್ನ ಗಂಡನಿಗೆ ದೂರವಾಗಿರಬಾರದು. అర్థమవుతుందని అనుకుంటూ ఉన్నాను. ಅರ್ಥವಾಗುತ್ತಿದೆ. చాలా ఓపినగానే కఠినమైన కూడా నాకు చెప్పడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా చెబుతూ ఉండి ఉన్నాను. ಕಠಿಣವಾಗಿದ್ರೂ ಕೂಡ ಇದು ನಿಜವಾಗಿರುವುದು. ఇద్దరి ఒప్పందాన్ని బట్టి మాత్రమే వారు వేరుగా ఉండాలి. ಇಬ್ಬರ ಒಪ್ಪಂದದಿಂದ ಅವರಿಗೆ అది ప్రార్థన అనే విషయంలో మాత్రమేనండి. ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಎಂಬುವ ವಿಷಯ. మిగతా విషయంలో వేరుగా అసలు ఉండకూడదు అనమాట. ವಿಷಯದಲ್ಲಿ ಬೇರೆ ಆಗಿರಬಾರದು. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕೂಡ ಜಾಗೃತ. పురుషుడైనా కూడా అంతే. ಪುರುಷರಾಗಲಿ ಅಷ್ಟೇ. నేను దేవుణ్ణి పట్టుకుంటాను, నా భార్యని వదిలిపెట్టద్దని అనుకున్నాం అనుకోండి, ನಾನು ದೇವರಲ್ಲಿ ಇರುತ್ತೀನಿ, ನನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಅಗಲಿ ಇರುತ್ತೀನಿ. మా ఆయన దేవుడు దేవుడు అంటున్నాడు కానీ నన్ను పట్టుకోవటం లేదు, నాతో పాటు ఉండటం లేదు, నాతో సమయాన్ని గడపట్లేదు అనుకుని ఆమెలోనికి ఎంతగానో సాతానుడు దూరడానికి అవకాశం అయిపోతుంది. ನನ್ನ ಗಂಡ ದೇವರು ದೇವರು ಅಂತ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, ನನ್ನನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತಿಲ್ಲ ಅಂತ ಸೈತಾನನು ಅವರಲ್ಲಿ ದೂರುತ್ತಾನೆ. అపవాదికి భార్య భర్తల్లో స్థానము రాకుండా ఎడబాటుగా ఉండకుండా జాగ్రత్త పడాలని దేవుడు చెబుతున్నాడు. ಅಪವಾದಿ ನಿಮ್ಮ మధ్యದಲ್ಲಿ ఇరదిర గంಡ ಹೆಂಡತಿ ಅಗಲಿ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీతో, ప్రతి పురుషుడితో వివాహం జరిగిన వారందరితో కూడా మాట్లాడుతున్నాను. ಇಲ್ಲಿರುವ ಪ್ರತಿಯೊಂದು ಸ್ತ್ರೀ ಪುರುಷನ ಜೊತೆ నీ ధర్మము నీవు జరిపించాల్సిందే. ಧರ್ಮವನ್ನು ನೀನು ಸಲ್ಲಿಸತಕ್ಕದ್ದು. అర్థమవుతా ఉండి ఉన్నదా? లేదంటే వేరే విధమైపోతుంది. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಬೇರೆ ವಿಧವಾಗಿರುತ್ತದೆ. కాబట్టి నీ నడక, నీ పడక నీ భర్తతో, నీ భార్యతో ఉండాలి. అది పరిశుద్ధమైనది. ನೀನು ನಡೆಯುವುದು, ಇರುವುದು ನಿನ್ನ ಗಂಡ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಇರಬೇಕು. నీవు నడపవలసినటువంటి ధర్మాన్ని నువ్వు తప్పకుండా జరిగించే దానివిగా ఉండాలి. ನೀನು ಸಲ್ಲಿಸಬೇಕಾಗಿರುವ ಧರ್ಮವನ್ನು ತಪ್ಪದೇ ಸಲ್ಲಿಸಬೇಕು. అలా ఉన్నప్పుడు నీ భర్త నీ నుంచి దూరముగా వెళ్ళడు, ಹಾಗಿರಬೇಕಾದ್ರೆ ನಿನ್ನ ಗಂಡ, నీ భార్య కూడా నీ నుంచి దూరముగా వెళ్ళదు. ನಿನ್ನ ಹೆಂಡತಿ ನಿನ್ನನ್ನು వాక్యానుసారముగా వెళుతున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ ఇద్దరిలో కూడా నింపబడుతూ ఉంటుంది. ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ ಹೋಗಬೇಕಾದ್ರೆ ದೇವರ ಪ್ರೀತಿ ಇಬ್ಬರಲ್ಲಿ ನಿಂತಿರುತ್ತದೆ. నీ భర్తకు లోబడిని దేవుడు చెబుతున్నాడు. ನಿನ್ನ ಗಂಡನಿಗೆ నిజముగా నీవు నీ భర్తకు లోబడితే నీ భర్త ఎందుకు బయటికి వెళతాడు? ನಿಜವಾಗ್ಲೂ ನಿನ್ನ ಗಂಡನಿಗೆ ನೀನು ಬಗ್ಗಿ ಇದ್ರೆ ಅವರು ఇదిగో నీ భర్తను ప్రేమించని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. ನಿನ್ನ ಗಂಡನನ್ನು ಪ್ರೀತಿಸು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ప్రేమిస్తే ఎందుకు బయటికి వెళతాడు? ಪ್ರೀತಿಸಿದ್ರೆ ಯಾಕೆ ఇలా భార్య అయినా భర్త అయినా జ్ఞాపకం చేసుకోనండి. ప్రేమించవలసిన రీతిగా ప్రేమిస్తే, లోబడవలసిన రీతిగా లోబడుతూ ఉంటే ఎందుకు సాతానుడు దూరతాడు? ನೀನು ಬಗ್ಗಿರುವುದರಿಂದ ಪ್ರೀತಿ ಮಾಡುವುದರಿಂದ ಸೈತಾನನು ಹೇಗೆ ನಿನ್ನಲ್ಲಿ వాక్యము ఉన్న చోట సాతానుడు అడుగు పెట్టలేడు. ವಾಕ್ಯ ಇರುವ
ಇರುವ ಕಡೆಯಲ್ಲಿ ಸೈತಾನನು ಹೆಜ್ಜೆ కాబట్టి ಇಡುವುದಿಲ್ಲ. వాక్యము ద్వారా మీ కుటుంబ వ్యవస్థల్ని కాపాడుకోనండి. ವಾಕ್ಯದಿಂದ ನಿಮ್ಮ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಿ. అప్పుడే నీవు దేవుని యొక్క ఆశీర్వాదములో నీవు ఉంటావు. ಆಗಲೇ ದೇವರ ಆಶೀರ್ವಾದ. అప్పుడే 28వ వచనంలో ఫలింపుని అభివృద్ధిని విస్తారముగా నీవు చూస్తావని దేవుడు చెబుతున్నవాడు కాబట్టి 28ನೇ ವಚನದಲ್ಲಿರುವ ಆ ಫಲಿಸುವುದನ್ನು ವಿಸ್ತರಿಸುವುದನ್ನು ನೋಡುತ್ತೀ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. కానీ ఎప్పుడైతే పాపం చేసి ఉన్నారో బయటికి వచ్చేస్తున్నారు కష్టపడిన వారిగా ఉండి ఉన్నారు. ಅವರು ಪಾಪ ಮಾಡಿದಾಗ ಹೊರಗೆ ಬಂದಿದ್ದಾರೆ, ಕಷ್ಟಪಟ್ಟಿದ್ದಾರೆ. నీ కుటుంబానికి కష్టాలు అవసరం అంటారా? ನಿನ್ನ ಕುಟುಂಬಕ್ಕೆ ಕಷ್ಟವೂ ಅವಶ್ಯ. ఉన్నాయి చాలు, ఇంకా ఏవి కూడా మనకు వద్దు. ಇರುವುದೇ ಸಾಕು, ಇನ್ಯಾವುದು ಬೇಡ. కాబట్టి చక్కగా పరిశుద్ధంగా గడిపి ఆశీర్వాదంలో నిలబడిపోండి అంతే. ಪರಿಶುದ್ಧವಾಗಿ ಇದ್ದು ನೀವು ಆಶೀರ್ವಾದದಲ್ಲಿ ನಿಂತು ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము నిండారులుగా నిలిచి ఉంటది. ಐಕ್ಯತೆ ಇರುವ ಕಡೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ. ఐక్యత ఉన్న చోట ఆశీర్వాదము నిలబడిపోతూ ఉన్నది. ಐಕ್ಯತೆ ಇರುವ ಕಡೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ. పరిశుద్ధాత్మ ద్వారా మీ అందరితో కూడా మాట్లాడుతూ ఉండి ఉన్నాను. ಆತ್ಮದಿಂದ ನಿಮ್ಮೊಂದಿಗೆ భార్య భర్తల మధ్య ఐక్యత ఉంటే ఆశీర్వాదం నీ ఇంటిలోనే ఉంటది. ಗಂಡ ಹೆಂಡತಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಐಕ್ಯತೆ ಇದೆ. ఎప్పుడైతే భార్య భర్తల మధ్య ఎడబాటు అనేది వస్తూ ఉండి ఉన్నదో నీ ఆశీర్వాదం నీ నుంచి దూరముగా వెళ్ళిపోతూ ఉంటుంది. ಗಂಡ ಹೆಂಡತಿಯ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಗಲಿ ಇರುವುದು ಯಾವಾಗ ಇರುತ್ತದೋ ಆಗ ಆಶೀರ್ವಾದ ದೂರವಾಗಿ ಹೋಗುತ್ತದೆ. భర్త పైన గాని భార్య పైన గాని తిరుగుబాటు స్వభావములను గనక వెళ్ళి ఉండి ఉన్నట్లయితే ఆశీర్వాదము నీ యొద్ద నిలబడదనే విషయాన్ని తెలుసుకోవాలి. ಗಂಡ ಹೆಂಡತಿ ತಿರುಗಿ ಬೀಳುವುದಾದ್ರೆ ಆಶೀರ್ವಾದಕ್ಕೆ ಸ್ಥಾನ ನಿನ್ನಲ್ಲಿ ಇರುವುದಿಲ್ಲ. ఈ రోజు ఎంతో మంది భర్తలు తమ భార్యని చులకన చేసే వాళ్ళు ఉండి ఉన్నారు. ಇವತ್ತು ತುಂಬಾ ಜನ ಗಂಡಂದಿರು ತಮ್ಮ ಹೆಂಡತಿ, ఎంతో మంది భార్యలు తమ భర్తల్ని చులకన చేసే వారు ఉండి ఉన్నారు. ತುಂಬಾ ಜನ ಹೆಂಡತಿಯರು ತಮ್ಮ ಗಂಡಂದಿರ తిరుగుబాటు చేయటము ద్వారా వారి గుడారాల్లో ఆశీర్వాదము లేకుండా పోతూ ఉండి ఉన్నది. ಹಾಗೆ ತಿರುಗಿ ಬೀಳುವುದರಿಂದ ತಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ ಕಾಣಿಸುತ್ತಿಲ್ಲ. జ్ఞాపకం చేసుకోనండి, కుటుంబాల్లో ఆశీర్వాదము లేకుండా పోతూ ఉండి ఉన్నది. ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿ, ಕುಟುಂಬದಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ. దానికి కారణము తిరుగుబాటు, ಅದಕ್ಕೆ ಕಾರಣ దానికి కారణము లోబడకపోవడమే, ಅದಕ್ಕೆ ಕಾರಣ దానికి కారణము ఐక్యత లోపించడమే. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಐಕ್ಯತೆ. ఇది లేకపోవడం ద్వారా నీ గుడారములో ఆశీర్వాదము ఉండటం లేదు. ಇದು ಇಲ್ಲದೆ ಇರುವುದರಿಂದ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದವಿಲ್ಲ. అబ్రహాము గారి కుటుంబంలో ఆశీర్వాదం ఎప్పుడు కూడా నిలిచి ఉండి ఉన్నది. ಅಬ್ರಹಾಂ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವಾದ. ఇంకా మిగతా వివాహ వ్యవస్థలనికి అడుగు పెట్టినటువంటి మన పరిశుద్ధులు చూచి ఉన్నట్లయితే ఆశీర్వాదము వారి ఇళ్లలో తిష్ట వేసుకుని కూర్చుంది. ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಗೆ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟವರ ಕೆಲವರ ಮನೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಬೇಕಾದ್ರೆ ಆಶೀರ್ವಾದ ಅವರ ಮನೆಯಲ್ಲಿ ನಿಂತಿದೆ. దానికి కారణము భార్య ఉండవలసిన స్థానంలో భార్య ఉండి ఉన్నది. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಹೆಂಡತಿ ಇರಬೇಕಾಗಿರುವ భర్త ఉండవలసిన స్థానంలో భర్త ఉన్నవాడిగా ఉండి ఉన్నాడు. ಇರಬೇಕಾಗಿರುವ ಸ್ಥಾನದಲ್ಲ. భార్య ఏం చేస్తుంది? నా యజమానుడా అని పిలిచి ఉండి ఉన్నది. ಆ ಹೆಂಡತಿ ನನ್ನ ಯಜಮಾನನೇ ಅಂತ ఆ యజమానుడు అన్న పిలుపులోనే ఆశీర్వాదము ఆ తల్లి ఇంట నిలబడి ఉండి ఉన్నది. ಆ యజమానನೇ ಅಂತ ಕರೆಯುವುದರಿಂದ ఈ రోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క స్త్రీ నీ భర్తను ఇలాగే పిలిచే విధముగా ఉండాలి. ಇವತ್ತು ಪ್ರತಿಯೊಬ್ಬ ಸ್ತ್ರೀ ಕೂಡ ಗಂಡನನ್ನು ಹೀಗೆ ಪ್ರೀತಿಸಬೇಕು. అయ్యా నువ్వు చెబుతావులే, మాకెందుకు, మేము మా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటారా? ನೀನು ಹೇಳುತ್ತೀಯಾ ನಮಗೆ ಇಷ್ಟ ಬಂದಂತೆ ನಾವು ಕರೆಯುತ್ತೀರಿ ಅಂತ. నేనేమనను, నీ ఇష్టం వచ్చినట్లే ఉండు. ನಿನಗೆ ಇಷ್ಟ ಬಂದಂತೆ నీ కష్టమంతా నీ ప్రయాసమంతా కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే ఉంటది. ನಿನ್ನ ಕಷ್ಟವು ನಿನ್ನ ಪ್ರಯಾಸವು ಎಲ್ಲವೂ ಬೂದಿಯಾಗಿರುತ್ತದೆ. అలా ఉండకుండా ఆశీర్వాదం నీ గుడారములో ఉండాలి అంటే నీ భర్తకు లోబడిపోయి యజమానుడా అనాలి. ಹಾಗಿಲ್ಲದಿರ ಆಶೀರ್ವಾದ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಇರಬೇಕು ಅಂದ್ರೆ ನಿನ್ನ ಯಜಮಾನನಿಗೆ ಬಗ್ಗೆ ಇದ್ದು ನೀನು ಇರಬೇಕು. అదే రీతిగా యజమానుడు కూడా తన భార్యని ఎంతగానో ప్రేమించుకుని దగ్గరికి తీసుకునే విధముగా ಅದೇ ఉండాలి. ರೀತಿಯಾಗಿ ಯಜಮಾನನು ಕೂಡ ಹೆಂಡತಿಯನ್ನು ಪ್ರೀತಿಸಿ ಹತ್ತಿರಕ್ಕೆ ಅವರು అబ్రహాము గారు శారా గారిని మీరు చూడండి. ಅಬ್ರಹಾಮು ಶಾರಾ ಅವರನ್ನು ನೋಡಿ ఆశీర్వాదము వారిలోనే కదా మనకు బాగా కనపడింది. ಆಶೀರ್ವಾದ ಅವರಲ್ಲೇ ಕಾಣಿಸಿ. ఆదాము గారు అవ్వగారి యొక్క కుటుంబంలో ఆశీర్వాదములు నిండారులుగా ఉన్నాయని చూసామా? అబ్రహాము శారా అవರ జీవనದಲ್ಲಿ ఆశీర్వాదಗಳು. మీరు పరిశుద్ధమైన గ్రంథములో ఎక్కడైనా ఆదాము గారు అవ్వగారి యొక్క గుడారములో నిండారులుగా ఆశీర్వాదం ఉందని మీరు చూసారా? పరిశుద్ధ గ్రంథದಲ್ಲಿ ఆదాము హవ్వడవರ మನೆಯಲ್ಲಿ ఆశీర్వాద ತುಂಬಾಗಿ. భూమి భరించలేనంత ఆశీర్వాదం అనే మాట మీరు చూచి ఉండి ఉన్నారా? భూమి భరించకాగదే ఇరువಷ್ಟು ఆశీర్వాద. ఆ మాట కుటుంబంలో కనబడలేదు. ఆ మాతో ఆ కుటుంబದಲ್ಲಿ దానికి కారణము వారిద్దరూ చేస్తున్నటువంటి పాపము. ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅವರಿಬ್ಬರು. కానీ అబ్రహాము గారు శారా గారిని మనం చూచి ఉండి ఉన్నట్లయితే ఈమెమో నా యజమానుడు అని పిలవడము ద్వారా యజమానుడు ఒక పని చేయమనగానే ఆ పని చేయటము ద్వారా ఆమె ఎంతగానో ఆశీర్వదింపబడిన తల్లిగా మారి ఉండి ఉన్నది. ಆದ್ರೆ ಅಬ್ರಹಾಮು ಶಾರಾ ಅವರನ್ನು ನೋಡಬೇಕಾದ್ರೆ ನನ್ನ ಯಜಮಾನನೇ ಅಂತ ಕರೆಯುವುದರಿಂದ ಅವರು ಹೇಳಿದ ಕೆಲಸ. అబ్రహాము గారు దేవుణ్ణి ప్రేమించడము ద్వారా దేవుడు చెప్పిన ప్రకారము తన భార్యతో ఉండడము ద్వారా తన భార్య కూడా వచ్చి కొన్ని మాటలు చెప్పినప్పుడు దేవుడు వెళ్ళి నీ భార్య ఏమి చెబుతుందో నీ భార్య మాట వినగనంగా
అనగానే దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి తన భార్య చెప్పిన మాట మరి వినేసి అబ్రహాము గారు ఒక పని కూడా చేశాడు. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಅಬ್ರಹಾಂ ಅವರು ತನ್ನ ಹೆಂಡತಿ ಹೇಳಿದ ಕೆಲಸವನ್ನು ದೇವರು ಹೇಳಿದಾಗ ನಿನ್ನ ಹೆಂಡತಿ ಹೇಳಿದ್ದನ್ನು ಮಾಡು ಅಂತ ಹೇಳಿದಾಗ ಒಂದು ಕೆಲಸ. భార్య మాత్రమే భర్త మాట వినడం కాదు, ಹೆಂಡತಿ ಮಾತ್ರ ಗಂಡನ ಮಾತು ಕೇಳುವುದಷ್ಟೇ. దేవుడు ఏమని చెప్పిన వాడిగా ఉన్నాడు, ದೇವರು ಏನಂತ ಹೇಳಿದ್ದಾರೆ, నీ భార్య ఏం చెబితే చెయ్యి అన్నాడు. ನಿನ್ನ ಹೆಂಡತಿ ಏನು అన్నాడా లేదా? ఆది కాండములో ఉందా లేదా? ఉంది అన్న పురుషులందరూ కూడా నాతో పాటు ఆమేన్ హల్లెలూయా ఉందయ్యా అన్నాడు. ఏంటి అయ్యా, ఆది కాండములో నా భార్య మాట వినమని దేవుడు చెప్పాడయ్యా, అది ఉందయ్యా, చూచానయ్యా, చదివానయ్యా, ఆమేన్ హల్లెలూయా చెప్పండి. పురుషులక్క, పురుషులు ఒక్కరు కూడా అనట్లేదా ఆమేన్ హల్లెలూయా? దేనికి ఆమేన్ హల్లెలూయా? అనిపించడానికే నేనున్నాను కదా. ప్రతి వివాహ వ్యవస్థలోనికి వెళ్ళినటువంటి పురుషుడు చేయవలసిందేంటి, నీ భార్య మాట విను అన్నాడు దేవుడు. అన్నాడా లేదా? అది ఏదైనా కూడా కావచ్చు, ఆ మాట ఉందా లేదా? అమ్మ ఎక్కడుందో తీయండి అమ్మా, ఆడపిల్లలు తీయండి తొందరగా తీయండి. మా ఆవిడ ఈ మాట కొరకు ఎదురు చూస్తుంది. ఓకేనా? ఓకే, చెప్పండి త్వరగా. నన్ను తీయమంటారా? ఆది కాండము 16 అక్క. చదవండి. ఓ ఎస్ ప్రభువా. ఆ, 16:7 చదవండి. యెహోవా దూత అరణ్యములో. అమ్మవు, నేను చెప్పిన మాట ఏంది మీకే అర్థం కాలేదా? నువ్వు వెళ్ళి శారా ఏం చెబితే చేయమన్నాడు. ఆగు. ఏంటి? ఓకేలేండి, నేను మరలా తీసుకొస్తాను, టైం అయిపోతుంది. ఈ ఎంతగానో నీ భార్య చెప్పింది చేయమన్నాడా లేదా దేవుడు? చెప్పారా లేదా? ఏమైనా సందేహం ఉందో? వచ్చిన గుర్తు రావట్లేదు కదా? నా వైపు చూడండి. 16వ అధ్యాయము 2వ వచనం చదవండి. కాదు ఓకేనా? 21:12 అంట చదవండి. సరే నా మాట వినండి. ఆ వాక్యం ఉన్నది. మా వాళ్ళు ఎంత ఫాస్ట్లో 21:12 అంట చదవండి. పెళ్ళి కాబోయే వాళ్ళు తీసుకున్నారు. ఓకేనా? పెళ్ళి కాబోయే వాళ్ళు ఈ మాట తీసుకుని ఉన్నారు. ఏమన్నాడు దేవుడు? నీ భార్య అంటే నీ భర్త నీ మాట వినాలనేలే. ఓకేనా? ఓకే, మళ్ళీ చదవండి ఆ మాట. శారా నీతో చెప్పిన ప్రతి విషయంలో ఆమె మాట వినము. ఇది ఎవరు చెప్పిన మాట? భర్తలతో చెబుతున్నటువంటి మాట. నీ భార్య నీతో ఏమి చెబుతుందో అది చెయ్యినైనా అంటున్నవాడిగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి నా తమ్ముళ్ళు అన్నలు. ఓకే చూడండి. నా భార్య మాట వినాలంట నేను. ఓకేనా? ఇంక ఈ రోజు నుంచి వచ్చిందిగా వినాలి. మరి వింటున్నానండి, వినట్లేదని అనుకోమాకండి. ఓకేనా? వింటా ఉంటాను నేను అప్పుడప్పుడు. ఓకేనా? కాబట్టి దేవుడు చెబుతున్నటువంటి మాట ప్రతి యేసు ప్రభువా నన్ను క్షమించిన ఆయన, నన్ను క్షమించి యేసయ్యా ఈరోజు. ఓకేనండి? ప్రతి భర్త తన భార్య చెప్పిన మాట వినాలంట.
ಪ್ರತಿ ಗಂಡ ತನ್ನ ಹೆಂಡತಿ ಹೇಳಿದ ಮಾತನ್ನು ಕೇಳಬೇಕು. అది దేవుని వాక్యానుసారమై ఉండి ఉన్నప్పుడు, ಅದು ದೇವರ అది ఆ కుటుంబానికి ఆశీర్వాదకరముగా మంచిదిగా ఉండి ఉన్నప్పుడు భార్య మాట తప్పకుండా వినాలని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ಕುಟುಂಬಕ್ಕೆ ಆಶೀರ್ವಾದಕರವಾಗಿ ಇದ್ದಾಗ ತಪ್ಪದೇ ಆ నీ మాట ఏంటి నేను వినేది అని దేవుని వాక్యానికి విరోధముగా వెళ్ళామనుకోండి, ఇది కూడా మనము పొందుకోలేము. ನಿನ್ನ ಮಾತೇನು ನಾನು ಕೇಳುವುದಂತ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ವಿರೋಧವಾಗಿ ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరి మాటకి ఒకరు విలువించుకుంటూ ముందుకు సాగే విధముగా ఉండాలని దేవుడు చెబుతూ ఉండి ఉన్నాడు. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸುತ್ತಾ ಒಬ್ಬರಿಗೆ ಒಬ್ಬರು ಬೆಲೆಯನ್ನು ಕೊಡುತ್ತಾ ಮುಂದಕ್ಕೆ ಹೋಗಬೇಕು. శారా గారు అబ్రహాము గారికి లోబడి యజమానుడని పిలిచి ఆశీర్వాదాన్ని తన ఇంటిలో పెట్టుకుని ఉన్నది. ಶಾರಾ ಅವರು ತನ್ನ ಗಂಡನನ್ನು ಯಜಮಾನನೇ ಅಂತ ಕರೆದು ಆಶೀರ್ವಾದವನ್ನು ಮನೆಯಲ್ಲಿ దేవుడు చెప్పాడని తన భార్య మాటను ఇక్కడ అబ్రహాము గారు విని ఎంతగానో చేయటము ద్వారా ఆశీర్వాదాన్ని తన ఇంటిలో పెట్టుకున్నవాడు. ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ತನ್ನ ಹೆಂಡತಿಯ ಮಾತನ್ನು ಕೇಳಿ ಅವರು ಆಶೀರ್ವಾದವನ್ನು ఆశీర్వాదము వారి గుడారాల్లో ఎందుకు నిలిచి ఉండి ఉన్నది? ఆశీర్వాదము ಯಾಕೆ ఒకరికి ఒకరు ఇవ్వవలసిన వంటి ఆ యొక్క విధానము ఉండవలసిన దాని రీతిగా ఉండదాన్ని బట్టి ఆశీర్వాదాలు ఉండి ఉన్నవి. ಒಬ್ಬರಿಗೆ ಒಬ್ಬರು ಕೊಡಬೇಕಾಗಿರುವ ವಿಧಾನದಲ್ಲಿ ಅವರಿದ್ದರೂ ಅದಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಇತ್ತು. అట్టి ఆశీర్వాదాన్ని తీసేయడానికి సాతానుడు దూరాడు. ಅಂತಹ ಆಶೀರ್ವಾದವನ್ನು ತೆಗೆದುಹಾಕುವುದಕ್ಕೆ ಸೈತಾನನು ದೂರಿ ఏమని పిలుస్తామండి ఉన్నారు? యజమానుడా అంటే నవ్వుతున్నారు కొంతమంది. ಏನಂತ ಕರೆಯುತ್ತಾರೆ ಅಂದ್ರೆ ಯಜಮಾನ. నా కళ్ళ ముందే పాస్టర్ గారు ఈ రోజు యజమానుడు అని పిలవమన్నాడని నవ్వుతున్నారు, పక్కపక్క నవ్వుతున్నారు. ಪಾಸ್ಟರ್ ಅವರು ಯಜಮಾನನೇ ಅಂತ ಕರೀರಿ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ಅಂತ ನಗುತ್ತಿದ್ದಾರೆ. నవ్వుల పాలు కాకుండా ఉండాలని నువ్వు పిలవలసిందే. ಏನು ನಗುವ ಪಾಲು ಆಗದಿರ ಇರುವುದಕ್ಕೆ ಕರೆಯಬೇಕು. మా సురేఖ అక్క ఎంత చక్కగా యజమానుడా శ్రీ అంటారు. ಸುರೇಖ ಅಕ್ಕ ಅವರು ಯಜಮಾನನೇ ಶ್ರೀ ಅಂತ ಕರೆಯುತ್ತಾರೆ. మీరు కూడా చక్కగాను శ్రీ శ్రీ అని పిలుచుకోండి, ఏమైనా పిలుచుకోనండి, చక్కగా మర్యాదగా పిలవండి. ನೀವು ಸರಿಯಾಗಿ ಮರ್ಯಾದೆಯಿಂದ ಕರೀರಿ. అలా కాకుండా ಹಾಗಲ್ಲದಿರಾ నీ పిలుపు వేరే విధంగా ఉందనుకోండి, ನೀನು ಕರೆಯುವುದು ಬೇರೆ రే అన్నావనుకో, ఓసే అన్నావనుకో, చెప్పమ్మా ನೀನು ಬಾ ಇಲ್ಲಾಂದ್ರೆ ಹೋಗಿ ಅಂತ ಹೇಳುವುದಾದ್ರೆ. నేను అలా అన్నానా? ఓకే ఓకేనా? అలాగేనమాట. అలా పిలిచేవనుకో, ಹಾಗೆ ಕರೆಯುವುದಾದ್ರೆ నీ ఆశీర్వాదం ఎగిరి వెళ్ళిపోతుంది. ನಿನ್ನ ಆಶೀರ್ವಾದ ಎಗರಿ ಹೋಗುತ್ತೆ. ఇది నువ్వు నవ్వుకుంటున్నావేమో కానీ ఇది నిజముగా ఆత్మదేవుడు ఇచ్చిన మాటలు. ಆದ್ರೆ ಆತ್ಮದೇವರು ఆశీర్వాదము మన గుడారములో నిలబడాలంటే భార్యాభర్తలు ఉండవలసిన రీతిగా ఉంటేనే ఆశీర్వాదాలు మన గుడారములో ఉంటాయండి. ಗಂಡ ಹೆಂಡತಿ ಇರಬೇಕಾಗಿರುವ ರೀತಿಯಲ್ಲಿ ಇದ್ರೇನೆ అప్పుడే మనము నిశ్చయముగా ఫలించే వారముగా మనము ఉంటాం. ಆಗಲೇ ನಿಶ್ಚಯವಾಗಿ ಫಲಿಸುವವರಾಗಿ ನಾವಿರುತ್ತೀವಿ. ఎంతగానో నోవాహు గారి గురించి మీతో ఎప్పుడు కూడా చెబుతాను. ನೋವಾಹ್ ಅವರ ಬಗ್ಗೆ ಈಗಲೂ ಕೂಡ నోవాహు గారి కుటుంబము ప్రత్యేకమైనది, పరిశుద్ధమైన కుటుంబము. ನೋವಾಹ್ ಅವರ ಕುಟುಂಬ ಪ್ರತ್ಯೇಕವಾದ దేవుని యొక్క మాటకు లోబడినటువంటి కుటుంబము. ದೇವರ ಮಾತಿಗೆ దేవుడు వెళ్ళి నోవాహు గారితో ఒక మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಹೋಗಿ ನೋವಾಹು ಬಳಿ ಒಂದು ಮಾತನ್ನು అయ్యా ఒక గొప్ప ఓడను నిర్మించని చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ನಾವೆಯನ್ನು ನಿರ್ಮಿಸುವಂತ ಹೇಳು. ఆ మాట వెళ్ళి తన భార్యకు తన బిడ్డలకు ఎంతగానో నోవాహు గారు చెప్పిన వాడిగా ఉండి ఉన్నాడు. ತನ್ನ ಗಂಡ ನೋವಾಹನಿಗೆ ತನ್ನ ಹೆಂಡತಿಯರಿಗೆ అప్పుడు భార్య, కుమారులు, కోడండులు అందరూ కూడా దేవుని మాటకు, తమ యొక్క మామ మాటకు, తమ యొక్క భర్త మాటకు, తన యొక్క తండ్రి మాటలకి వీళ్ళందరూ కూడా లోబడిన వారిగా ఉండి ఉన్నారు. ನೋವಾಹು ಕುಮಾರರು ಅವರ ಅಳಿಯಂದಿರು ಎಲ್ಲರೂ ಕೂಡ ದೇವರ ಮಾತಿಗೆ ಬಗ್ಗೆ. అప్పుడు నోవాహు గారి యొక్క భార్యకు కలిగిన ఆస్తి ఎంతో తెలుసండి? ನೋವಾಹು ಹೆಂಡತಿಗೆ ಇರುವ ಆಸ್ತಿ ಎಷ್ಟು? 500 కోట్లంట. 500 కోటిగా ಅಂತ ಹೇಳುತ್ತಾರೆ. ఆమె ఒంటి పైనటువంటి ఆభరణాల యొక్క విలువ 500 కోట్లంట. ಅವರ ದೇಹದ ಮೇಲೆ ಇರುವ ಆಭರಣದ ಬೆಲೆ. ఇది ఒక పుస్తకంలో నేను చదివానండి. ಇದು ಒಂದು ಪುಸ್ತಕದಲ್ಲಿ. అది ఎంతవరకు నిజమో కాదో నేనైతే చూడలేదు, కానీ ఆ రాసిన పుస్తకాన్ని బట్టి నేను మీతో చెబుతూ ఉండి ఉన్నాను. ಬರೆದಿರುವ ಆ ಪುಸ್ತಕದಿಂದ ಹೇಳುತ್ತಿದ್ದೀನಿ. భర్త మాట విన్న భార్య ఒంటి పైన 500 కోట్ల రూపాయలు ఉన్నాయంట. ಆ ಗಂಡನ ಮಾತು ಕೇಳಿದ ಹೆಂಡತಿಯ ಮೇಲೆ 500 ಕೋಟಿ ಆಭರಣಗಳಿವೆ. మా అన్నలో తమ్ముళ్ళు అక్కడ ఊపిరి పీల్చుకుంటున్నాం అన్న అంటారనమాట. ఏంటి? ముసరాడుತ್ತಿದ್ದೀರಿ ಅಂತ ಅಂದು. భర్త మాట విని పని చేస్తున్నటువంటి ప్రతి భార్యకు దేవుడు గొప్ప ఆశీర్వాదం ఇస్తున్నాడు. ಗಂಡನ ಮಾತು ಕೇಳಿ ಕೆಲಸ ಮಾಡಿದ ಹೆಂಡತಿಗೆ ದೇವರು ಆಶೀರ್ವಾದವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తండ్రి మాట, భర్త మాట ఎంతగానో విన్నటువంటి ఈ కుటుంబం దగ్గరికి మళ్ళీ దేవుడు నోవాహు కుటుంబం దగ్గరికి వచ్చాడు. ತಂದೆಯ ಮಾತು, ಗಂಡನ ಮಾತು ಕೇಳಿದ ಈ ಕುಟುಂಬದ ಬಳಿ ದೇವರು ಮತ್ತೆ. అమ్మా నీవు నీ భర్త మాట విన్నావు, ನೀನು ನಿನ್ನ ಗಂಡನ నాయనలారా మీ నాన్న మాట విన్నారు, ಕುಮಾರನೇ ನಿಮ್ಮ
ನಿಮ್ಮ ಅಪ್ಪನ ಮಾತು కుమార్తెలారా మీ మామ మాట విన్నవారిగా ఉండి ఉన్నారు కాబట్టి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. మరలా దేవుడు నోవాహు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించిన వాడిగా ఉండి ఉన్నాడు. ಆದ್ದರಿಂದ ನೀವು ಫಲಿಸಿ ವಿಸ್ತರಿಸಿ ಭೂಮಿಯನ್ನು ತುಂಬಿಸಿ ಅಂತ ನೋವಾಹು నీవు నీ కుటుంబంలో ఉన్న వారి యొక్క మాటకు విలువ ఇచ్చి ఆ మాట ప్రకారం నడుచుకుని ఉన్నప్పుడు ఆశీర్వాదము నీ దగ్గర ఉంటుందని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಕುಟುಂಬದಲ್ಲಿರುವವರಿಗೆ ನೀನು ಬಗ್ಗೆ ಇದ್ದು ಬೆಲೆಯನ್ನು ಕೊಟ್ಟಾಗ ಆಶೀರ್ವಾದ ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ. నీ ఆశీర్వాదాన్ని ఎవడో లాక్కుని వెళ్ళటం లేదు. ನಿನ್ನ ಆಶೀರ್ವಾದವನ್ನು ಯಾರು ತೆಗೆದುಕೊಂಡು నీవు నీ భర్తతో నీ భార్యతో ఉండే విధానాన్ని బట్టి నీ ఆశీర్వాదము ఉంటుందా వెళ్ళిపోతున్నది ఆధారపడి ఉండి ఉన్నది. ನಿನ್ನ ಗಂಡನ ಜೊತೆ ಹೆಂಡತಿಯ ಜೊತೆ ನೀನಿರುವ ವಿಧಾನದಿಂದ ಆಶೀರ್ವಾದ ಇರುತ್ತಾ ಹೋಗುತ್ತಾ. కాబట్టి ప్రతి భార్య ప్రతి భర్త దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా నడిచేవారుగా ఉండాలి. ಪ್ರತಿ ಗಂಡ ಪ್ರತಿಯೊಂದು ಹೆಂಡತಿ ಕೂಡ ದೇವರ ప్రతి భార్య భర్తకు లోబడే విధముగా ఉండాలి. ಪ್ರತಿಯೊಂದು ಹೆಂಡತಿ ಗಂಡನಿಗೆ ప్రతి భర్త భార్యను ప్రేమించే విధముగా ఉండాలి. ಪ್ರತಿಯೊಂದು ಗಂಡ ಹೆಂಡತಿಯನ್ನು అదే రీతిగా ప్రతి భర్త కూడా తన భార్య చెప్పినప్పుడు విని దాని ప్రకారం చేసే విధముగా ఉండాలి. ಹೆಂಡತಿ ಕೂಡ ಗಂಡನು ಹೇಳಿದಾಗ ಅದನ್ನು ಕೇಳಿ ಮಾಡುವವರಾಗಿ వారిద్దరు కూడా దేవుని యొక్క వాక్యానుసారముగా నడిచే విధముగా ఉండాలి. ಅವರಿಬ್ಬರೂ ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯಾನುಸಾರವಾಗಿ వారు కలిసిమెలిసి జీవించే విధముగా ఉండాలి. ಅವರಿಬ್ಬರೂ ಕೂಡ ಸೇರಿ ఏ విషయంలో కూడా వారు దూరముగా ఉండకూడదు. ಯಾವ ವಿಷಯದಲ್ಲಿ ಕೂಡ ದೂರ వారు ఎల్లప్పుడూ కూడా కలిసిమెలిసే విధముగా ఉండే విధముగా ఉండాలి. ಯಾವಾಗಲೂ ಕೂಡ ಅವರಿಬ್ಬರೂ ಸೇರಿ ಇರಬೇಕು. అలా ఉంటే ఆ కుటుంబము అన్ని విధాలుగా ఆశీర్వాదము చూస్తుంది. ಹಾಗಿದ್ರೆ ಆ ಕುಟುಂಬವು ಎಲ್ಲ ವಿಧವಾಗಿ మీకు ఒక మాట కూడా జ్ఞాపకం చేస్తాను. ಒಂದು ಮಾತನ್ನು ನೆನಪು ಮಾಡುತ್ತೇನೆ. అపవాది ఎప్పుడొచ్చాడు అమ్మ దగ్గరికి? ಅಪವಾದಿ ಯಾವಾಗ ಬರುತ್ತಾರೆ? మా నాన్నగారు దూరంగా పని చేయడానికి ఎక్కడికో వెళ్ళినప్పుడు ನಮ್ಮ ತಂದೆ ಅವರು ದೂರವಾಗಿ ಕೆಲಸ ಮಾಡುವುದು భర్త భార్యని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళాడు. ಗಂಡ ಹೆಂಡತಿ ఆదాము గారు అవ్వ గారిని విడిచిపెట్టి ఎక్కడికో పోయాడు. ಆದಾಮು ಹವಳನ್ನು ಬಿಟ್ಟು ಎಲ್ಲಿಗೋ ಹೋಗಿ పోయేవాడికి అది అపవాది చూసిన వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ನೋಡಿ ಅಪವಾದಿ ಬರುತ್ತಾನೆ. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ನರನು ಒಬ್ಬನೇ ಇರುವುದು ಒಳ್ಳೆ. స్త్రీ ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ಒಬ್ಬರೇ ಇರುವುದು పురుషుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు ಒಬ್ಬರೇ ಇರುವುದು ಒಳ್ಳೆ అని చెప్పే దేవుడు ఏకపరిచిన వాడిగా ఉన్నాడు. ಅದನ್ನು ಹೇಳಿ ದೇವರು ఇప్పుడు ఏం జరిగింది? ఎంతగానో ఆదాము గారు అవ్వగారిని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాడు కదా. ಆದಾಮ್ ಅವರು ಹವಳನ್ನು ಬಿಟ್ಟು ఇప్పుడు అవ్వగారు ఒక్కతే ఉండేపాటికి ఏమైపోయింది? ಈಗ ಹವಳು ಒಬ್ಬಳೇ ಇದ್ದಾಗ ఆడు రావటము మాట్లాడటము ఎంతగానో వినే విధముగా ప్రేరేపితం చేయటము పాపము చేయించడము వాడు వెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. ಅವನು ಬಂದು ಮಾತನಾಡುವುದು ಕೇಳುವಂತೆ ಪ್ರೇರೇಪಿಸುವುದು ಮಾತನಾಡಿ ಹೋಗುತ್ತಾನೆ. పాపం అనేది నువ్వు విడిచిపెట్టడం ద్వారా వస్తుంది. ಪಾಪ ಎಂಬುದು ನೀನು ಬಿಡುವುದರಿಂದ ಬರುತ್ತದೆ. నీ భార్యని విడిచిపెట్టి నువ్వు ఒక్కడవే ఉండటం ద్వారా వస్తుంది ఇది. ನಿನ್ನ ಹೆಂಡತಿಯನ್ನು ಬಿಟ್ಟು ಒಬ್ಬನೇ లేదంటే నీ భర్తతో ఉండకుండా నీవు దూరంగా పెట్టడం ద్వారా ఇలాంటిది వస్తూ ఉండి ఉన్నది. ಗಂಡನ ಜೊತೆ ಇರದಿರ ದೂರವಾಗಿರುವುದರಿಂದ కాబట్టి దూరముగా ఉండమాకండి. ಅದಕ್ಕೆ ನೀವು ದೂರವಾಗಿರಬೇಡಿ. అలా అని చెప్పేసి ఆఫీస్ టైంలో కూడా నాతో పాటు ఉండయి అంటారా? ಹಾಗಲ್ಲದಿರೋ ಆಫೀಸಲ್ಲಿ ಕೂಡ ಜೊತೆಯಾಗಿರು ಅಂತ ಹೇಳ್ತೀರಾ? ప్రార్థించే సమయంలో కూడా నాతోనే ఉండయి అంటారా? ಪ್ರಾರ್ಥಿಸುವ ಸಮಯದಲ್ಲಿ ನನ್ನ ಜೊತೆ ಇರು. ఏ సందర్భాల్లో ఉండాలో ఏ సందర్భంలో దూరంగా ఉండాలో తెలుసుకోవాలి. ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರಬೇಕು ಯಾವ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಇರಬಾರದು. కాబట్టి దేవుని వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకొని ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಸರಿಯಾಗಿ ಅರ್ಥ ಮಾಡಿ ఎప్పుడు కూడా భార్యను భర్తను విడిచిపెట్టకూడదు. ಯಾವಾಗ್ಲೂ ಕೂಡ ಗಂಡನನ್ನು ಹೆಂಡತಿಯನ್ನು ಬಿಡಬಾರದು. ఈ ఎడబాటు ఒంటరితనము పాపములోనికి తీసుకుని వెళుతుంది. ನಾವು ಅಗಲಿರುವುದು ಒಬ್ಬರೇ ಇರುವುದು ಪಾಪಕ್ಕೆ ಕರೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತದೆ. ఎంతగానో ఈ రకముగా దేవుడు కుటుంబ వ్యవస్థ చక్కగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ಈ ರೀತಿಯಾಗಿ ಕುಟುಂಬ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಸರಿಯಾಗಿರಬೇಕು ಅಂತ టైం ఎంత అయిందో కొంతమంది చెప్తారా? టైం ఎంత అయింది? 10:36. ఓకే, మీ టైం అయిపోయిందా? ఓకే, జ్ఞాపకం చేసుకోండి. చక్కగా దేవుడు పౌలు గారి ద్వారా ఈ మాట చెప్పిన వాడిగా ఉన్నాడు. ದೇವರು ಪೌಲವರಿಂದ ಈ ಮಾತುಗಳನ್ನು ಹೇಳಿದ್ದಾರೆ. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలని చెప్పిన వాడిగా ఉన్నాడు. ವಿವಾಹವು ಎಲ್ಲಾ ವಿಷಯದಲ್ಲಿ ಘನವಾದದ್ದು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ప్రతి ఒక్క స్త్రీకి సొంత భర్త ఉండాలని చెప్పిన వాడిగా ఉన్నాడు. ಒಂದು ಸ್ತ್ರೀಗೆ ಸ್ವಂತ ಗಂಡ, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలని చెప్పిన వాడిగా ఉన్నాడు. ಪುರುಷನಿಗೆ ಸ್ವಂತ ಹೆಂಡತಿ, వారి నడక వారి పడక ఎంతగానో తమ భర్తలతోనే భార్యలతోనే ఉండాలని చెప్పిన వాడిగా ఉన్నాడు. ನಡೆಯುವುದು ಅವರು ಇರುವುದು ತಮ್ಮ ಗಂಡನ ಜೊತೆ ఏ విషయంలో కూడా భార్య భర్తలు విడిగా ఉండకూడదని దేవుడు చెబుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. విషయದಲ್ಲಿ ಗಂಡ ಹೆಂಡತಿ ಅಗಲಿ ಇರಬಾರದು. మీరిద్దరూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరికొకరు లోబడుతూ ఎంతగానో మంచి పిలుపులు పిలుచుకుంటూ ముందుకు సాగుతూ ఉంటే నేను నా ఆశీర్వాదాలన్నీ కూడా ఇస్తానని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ಒಬ್ಬರನ್ನೊಬ್ಬರು ಪ್ರೀತಿಸುತ್ತಾ ಒಳ್ಳೆಯದಾಗಿ ಕರೆಯುತ್ತಾ ಇದ್ರೆ ಆಶೀರ್ವಾದಗಳು ಇರುತ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఆశీర్వాదము నిలబడాలంటే ఇక్కడే మనం నిలబడాలి. ఆశీర్వాదము నెలకొండి ఇరಬೇಕು ಅಂದ್ರೆ కాబట్టి ప్రత్యేకంగా రవి కుటుంబము కాబోయే కుటుంబాలు అయిన కుటుంబాలు అన్ని కూడా ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి.
ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ರವಿಯವರ ಕುಟುಂಬ ಆಗಿರುವ ಕುಟುಂಬ ఆశీర్వాదము కావాలా? దేవుని మాటలకి లోబడిపో అంతే. ಆಶೀರ್ವಾದವು ಬರಬೇಕಾದ ఎంత లోబడతావో అంత లోబడిపో అంతే. ಎಷ್ಟು ಬಗ್ಗಿರು ఎంత విధేయత చూపిస్తావో అంత విధేయత చూపించు అంతే. ఎంత ప్రేమిస్తావో అంతగా ప్రేమిస్తూ ఉండు అంతే. ಎಷ್ಟು ಪ್ರೀತಿಸಬೇಕೋ ಅಷ್ಟು అది నీ గుడారానికి ఆశీర్వాదాన్ని తీసుకువస్తుంది. ಮನೆಗೆ ಆಶೀರ್ವಾದ, అత్యధికమైనటువంటి ఆశీర్వాదం అండి. ಅತ್ಯಧಿಕವಾಗಿರುವ ಆಶೀರ್ವಾದ, అర్థమవుతుందా? అత్యధికమైనటువంటి ఆశీర్వాదం నీ యొద్దకు వస్తూ ఉండి ఉన్నది. అత్యధికವಾಗಿರುವ ఆశీర్వాద దేవుడు పలుకుతూ ఉంటాడు అత్యున్నత సింహాసనం పై నుంచి, ದೇವರು ಅತ್ಯುನ್ನತ ಸಿಂಹಾಸನದಿಂದ ఇదిగో రవి దివ్య ఎంతగానో ప్రేమగా ఉంటున్నారు, ఆశీర్వాదమా వెళ్ళు అంటాడు. ఇగో రవి ಅವರು ದಿವ್ಯ ಅವರು ప్రీతిಯಿಂದ ఇದ್ದಾರೆ. ఏమో వాళ్ళిద్దరు ఆమె నేను చెప్పటల్లా, నాకు వినపడటల్లా. పలికినా వినపట్లేదేమో, నాకు చెవుడు వచ్చిందేమో. చెప్పండి. దేవుడు అత్యున్నత సింహాసనం నుంచి ఏమంటున్నాడు? రవి దివ్య ఎంత చక్కగా ఉన్నారు, రవి ఎంతగా బిడ్డ యొక్క దివ్య మాట వింటున్నాడు, దివ్య ఎంతగా లోబడుతున్నాను అనుకుని ఆశీర్వాదము వెళ్ళున గాక అన్నాడు అనుకోండి. రవి ಅವರು ದಿವ್ಯ ಅವರ అన్నాడు అనుకోండి కాదు, అంటాడంతే. ಆಶೀರ್ವಾದ మీరు కూడా ఆమేనండి. అట్టి ఆశీర్వాదము మా బిడ్డల పైన నిలిచి ఉండును గాక. అట్టి ఆశీర్వాదం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భార్య భర్త పైన కుటుంబ వ్యవస్థలో నిండారులుగా నిలిచి ఉండును గాక. నీ ఐక్యతను బట్టి నీ ఆశీర్వాదము మెండుగా ఉండును గాక. కాబట్టి తిట్లు కొట్లాట్లు అన్ని వదిలిపెట్టేసి ప్రేమతో సమాధానంతో సంతోషంతో నా యజమానుడా నా భార్యని పిలుచుకుంటూ ముద్దుగా ఉండండి. ಹೊಡೆಯುವುದು ಜಗಳ ಇದೆಲ್ಲವನ್ನು ಬಿಟ್ಟು ನನ್ನ ಯಜಮಾನನೇ ಅಂತ ಪ್ರೀತಿಯಿಂದ వచ్చే వారం ఒక ఆయన తన భార్యతో ఎలా ఉన్నాడో చెప్పుకుందాం. ಬರುವ ವಾರದಲ್ಲಿ ಒಬ್ಬರು ಹೆಂಡತಿಯ ಜೊತೆ ಹೇಗಿದ್ದಾರೆ వివాహ పండుగలే జరుపుకుందాం. ವಿವಾಹ ఎందుకంటే పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తె స్వరాలు వినబడబోతున్నాయి కదా. ಯಾಕಂದ್ರೆ ಆ ಮಾದಲಿಂಗನ ಸ್ವರವು ಮಾದಲೆ ಗತ್ತಿಯ ಸ್ವರ ముందుగా ఆ స్వరానికి సిద్ధపడదాం మనందరము కూడా. ಸ್ವರಕ್ಕೆ ನಾವು ಸಿದ್ಧ. ప్రతి ఒక్కరు కూడా మోకరించండి, నాతో పాటు ఏకీభవించి ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా, కుటుంబ వ్యవస్థ వివాహము అనేది పరిశుద్ధమైనదిగా ఉండాలంటున్నావు, అది ఘనమైనదిగా ఉండాలంటూ ఉన్నావు. అది మీ చేతుల మీదుగా జరిగితేనే అయ్యా ఆ కుటుంబము దీవించబడుతుంది. కాబట్టి నా ప్రభువా, నా తండ్రి, వివాహ వ్యవస్థలోనికి మేము అడుగుపెట్టి ఉన్నాము. మా పానుపు అనగా మా నడక మా పడక నా భార్యతో నా భర్తతో ఉండే విధముగా నా ప్రభువా చూసుకోవడానికి ఏ విధమైన అపవిత్రతకు మా జీవితంలో స్థానం ఇవ్వకుండా నీ వాక్యానుసారముగా మేము జీవించడానికి సహాయం చేయి నా ప్రభు. నీ ప్రార్థన చేద్దాం. అయా, ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు నాలోను, ఒక భర్తకు ఉండవలసిన లక్షణాలు నాలో నింపు నా ప్రభు అని మనందరము కూడా ప్రార్థన చేద్దాం. సాతానుడు కుటుంబ వ్యవస్థలోనికి అడుగుపెట్టి నశింప చేస్తున్నాడయ్యా. ఆ సాతానికి సంబంధించినటువంటి ఏ ఆలోచన నాలో కానీ నా భర్తలో కానీ నా బిడ్డల్లో ఉండకుండా చేయి నా ప్రభుని ప్రార్థన చేద్దాం. కుటుంబ వ్యవస్థలు యేసు రక్తము చేత కడగబడే విధముగా ప్రార్థన చేద్దాం. నమ్ముతున్నారా మీ కుటుంబాలు అన్నీ కూడా చక్కగా ఉంటాయని? నమ్ముతున్నారా మీ గుడారాల్లో మీరు ఎలా ఉంటే ఆశీర్వదింపబడతారని? నమ్మితే ఏకీభవించి ప్రార్థన చేయండి. కాసేపు యేసయ్యతో మాట్లాడండి. అయ్యా నా తండ్రి, జారత్వములోనికి వ్యభిచారములోనికి ఏ బిడ్డ కూడా వెళ్లకుండా కాపాడని ప్రార్థన చేద్దాం. మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసయ్య, మీ పాదములకు వందనాలు నా తండ్రి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉండి నడిపించి ఉన్న విధానాన్ని బట్టి నీకు వందనాలు నా ప్రభువా. వివాహము అన్ని విషయంలో ఘనమైనదిగాను పాన్పు నిష్కల్మషమైనదిగాను ఉండవాలని నీ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. అవును ప్రభు, ఆ యొక్క వివాహ వ్యవస్థలకి అడుగుపెట్టిన బట్టి ప్రతి ఒక్క భర్త భార్య వారి నడక పడక పరిశుద్ధముగా చూచుకోవాలని మీరు చెబుతున్న వారిగా ఉండి ఉన్నారు. ఈ రోజు ఎవరెవరైతే అటు యొక్క వివాహ వ్యవస్థలోనికి అటు కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన వారిగా ఉండి ఉన్నారో వారి నడక వారి పడక వారి భార్యలతోనే భర్తలతోనే ఉండే విధముగా చేయమని వేడుకుంటూ ఉన్నాను. కుటుంబ వ్యవస్థೆಯಲ್ಲಿ ಹೆಜ್ಜೆ ಇಟ್ಟಿದ್ದಾರೋ ಆ ಗಂಡ ಹೆಂಡತಿ ಕೂಡ ಪರಿಶುದ್ಧವಾಗಿರುವುದಕ್ಕೆ ಅವರು జారత్వములు వ్యభిచారములు జరగకుండా ఉండి నిమిత్తమై ప్రతి వానికి సొంత భార్య సొంత భర్త ఉండాలని నీ వాక్యము చెబుతూ ఉండి ఉన్నది. వ్యభిచారము ఇల్లదిర ప్రతియొಬ್ಬರಿಗೂ ಕೂಡ ಸ್ವಂತ పురుషను ಸ್ವಂತ ಹೆಂಡತಿಯು ಇರಬೇಕು ಅಂತ ಹೇಳಿ. అయ్యా, ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఈ విధమైనటువంటి అపవిత్రతలోకి వెళ్లకుండా నీవే కాపాడమని ప్రార్థన చేయుచున్నాను. ఇಲ್ಲಿರುವ ಯಾರು ಕೂಡ ಅಪವಿತ್ರತೆಗೆ
సేరదిరా నీవే కాపాడి కర్త అదే రీతిగా ఏ భార్య అయితే తన యజమానుడి పట్ల విధేయత కనబరచడం లేదో, ఏ భర్త అయితే తన భార్యను ప్రేమించడం లేదో, అలాంటి వారి యొక్క హృదయాలను, వారి యొక్క ఆలోచన విధానాన్ని మార్చమని ప్రార్థన చేయుచున్నాను. ಯಾವ ಹೆಂಡತಿ ತನ್ನ ಗಂಡನಿಗೆ ಬಗ್ಗಿ ಇಲ್ವೋ, ಯಾವ ಹೆಂಡತಿ ತನ್ನ ಗಂಡನನ್ನು ಪ್ರೀತಿಸುತ್ತಿಲ್ವೋ, ನೀನು